సో ఇప్పుడు మిత్రులారా, ఈరోజు తర్వాత భాగంగా అంటే ఇప్పుడు మనం పొద్దున్నుంచి కూడా ధ్యానం తర్వాత జ్ఞానం తెలుసుకున్నాం. ఆ తర్వాత చివరగా అంటే లంచ్కి ముందు మన మాధవరావు సార్ది ఎస్పెషల్లీ ఇంటి నివారణలు, హోమ్ రెమెడీస్ తెలుసుకున్నాం. అవన్నీ కూడా మీరు పాటించండి. సో ఈ విధంగా చికిత్సలు అంటే ఒకవేళ ఏ పరిస్థితులైనా అనారోగ్యం వస్తే అంటే దేహానికి అనారోగ్యం వచ్చింది, అప్పుడు మనం ఏం చెప్తామంటే మన పత్రిసార్ కూడా ఫస్ట్ నుంచి కూడా నో డాక్టర్ నో మెడిసిన్లో ఎస్పెషల్లీ అల్లోపతి మెడిసిన్ తీసుకోవద్దనే చెప్పారు స్పెసిఫిక్గా దానికి. ఎందుకంటే అది దేహానికి చేసే మేలు కన్నా కీడు ఎక్కువగా ఉంది, కావున వద్దని చెప్పారు. సో నెక్స్ట్ చూస్తే ఆహారమే ఔషధం, శక్తి చికిత్సలు, తర్వాత ఆయుర్వేద అంటే పంచభూతాలను సరి చేసుకోవడము, తర్వాత మనలో ఉన్నటువంటి శక్తిని, మనలో ఉన్నటువంటి ఈ ప్రాణశక్తిని సరి చేసుకోవడం, ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మళ్ళీ దాన్ని తిరిగి ఉత్పత్తి చేయడము. దాంట్లో భాగంగానే ఆకుప్రెషరు, ఆకుపంచరు, మర్మ థెరపీ ఇవన్నీ కూడా ఫాలో అవుతాం, ముద్రలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మన సనాతన ధర్మంలో మన దేహం వచ్చేసి ఎలాంటిదంటే ఈ దేహాన్ని మనం ఓన్లీ దేహంగా చూసేది ఈ మోడర్న్ మెడిసిన్. అంటే అల్లోపతి చెప్పాలంటే ఈ యొక్క నవీన వైద్యం ఎలా చూస్తుందంటే ఈ దేహాన్ని ఒక యంత్రంగా చూస్తుంది అంతే. యంత్రంగా అంటే ఆ లోపల ఇన్ని అవయవాలు ఉంటాయి, రక్తం ఉంటుంది, దీంట్లో ఇన్ని బోన్సు, సో రక్త మాంసాలు, ఈ ఎముకలు అనే విధంగానే ఈ దేహాన్ని చూడడం జరుగుతుంది. కానీ అది కరెక్ట్ కాదు, అర్థమైందా? అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం సనాతన ధర్మం నుంచి తెలుసుకున్నాం. అనేక గ్రంథాలు ఇటీవల కాలంలో అంటే ఈ మోడర్న్ సైన్స్, నవీన విజ్ఞానం కూడా ఖచ్చితంగా ఒప్పుకుందనమాట. ఎలా ఒప్పుకుందంటే క్వాంటమ్ థియరీ ద్వారా ఒప్పుకుంది. క్వాంటమ్ మెడిసిన్, క్వాంటమ్ థియరీ ద్వారా ఒప్పుకుంది కూడా. ఏది నవీన విజ్ఞానం కూడా, మోడర్న్ సైన్స్ కూడా. ఎలాగంటే ఎంతో రీసెర్చ్ చేశారు. అంటే ఓ పక్కన సైంటిస్టులు ఎక్కడి నుంచి అంటే మనకి జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ కనుక్కున్నాడు కదా, అక్కడి నుంచి థామస్ ఆల్వా ఎడిసన్ లైట్ కనుక్కున్నాడు. అక్కడి నుంచి వస్తూ ఆల్బర్ట్ ఐన్స్టీన్ తర్వాత ఇటీవల కాలంలో మనకు వర్నర్ ఐసెన్బర్గ్ ఆయన క్వాంటమ్ థియరీలో ఒక ప్రముఖుడు. దాంతోపాటు మ్యాక్స్ ప్లాంక్ ఆయన కూడా ప్రముఖుడు. ఆ తర్వాత లేటెస్ట్గా చూస్తే హ్యాన్స్ పీటర్ డ్యూర్ ఆయన కూడా ఈ యొక్క క్వాంటమ్ థియరీలో నిష్ణాతులు. ఆయన ఏం చెప్పారంటే, ఈయన హ్యాన్స్ పీటర్ డ్యూర్ ఆయన ఒక చోట చదువుతున్నాను నేను ఒక బుక్లో. ఆయన చెప్పారు 30 సంవత్సరాలు నా జీవితంలో, 30 సంవత్సరాలు నా పరిశోధనలో అంతా చూస్తే అక్కడ ఏమీ లేదు, పదార్థంలో ఏమీ లేదు అని కనుక్కోవడానికి 30 సంవత్సరాలు పట్టిందంట ఆయన. 35 ఇయర్స్ దేనికి పట్టిందంటే పదార్థం లోపల ఏమీ లేదు అని కనుక్కోవడానికి. మరి ఏముంది అంటే ఏమీ లేదు, శక్తి అంతే. అక్కడ పదార్థం లేదు. ఆయన ఏం చేశారంటే పదార్థం లోపలికి వెళ్తూ చూస్తే సబ్ అటామిక్ పార్టికల్ లెవెల్కి, అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అవి కూడా అయిపోయినాయి. ఇంకా వెళ్తే ఏముందంటే ఏమీ లేదు, శూన్యం ఉంది అంతే. అక్కడ ఏముంది? శూన్యం ఉంది. అంటే మనమంతా ఎవరము? ఆ శూన్యమే, అర్థమైందా? మనమంతా కూడా ఆ శక్తి పదార్థాలే, అర్థం చేసుకోవాలి. సో మనం ఏమనుకుంటున్నాం చెప్పండి? సో మీరు ఒక రూపంలో ఉంటారు, వాళ్ళు ఒక రూపంలో ఉంటారు, నేను ఒక రూపంలో ఉంటాను అంటే మనం ఇదేనేమో. అక్కడ ఇంతకుముందు కూడా భగవద్గీతలో అద్భుతంగా భగవద్గీత సారం మనం తెలుసుకున్నాం. ఆ నేను అనేదే శాశ్వత పదార్థం, ఎప్పటికీ ఉంటుంది, రూపరహితము, నామరహితము. సో ఎలాంటిది ఏమి లేకుండా శాశ్వతంగా ఉండేది, ఈ యొక్క చిరకాలం ఉండేది, అచిరకాలం అంటే చిరకాలం ఉండేటువంటిదే ఆ యొక్క నేను అనేది శాశ్వత పదార్థం, అదే ఆత్మ. అలాగా ఆ చివరికి ఆయన ఏం చెప్పారంటే, అదే హ్యాన్స్ పీటర్ డ్యూర్ ఆయన యాక్చువల్గా నోబెల్ ప్రైజు ఆయనకు దొరకలేదు, అత్యంతమైన సైన్స్ పురస్కారం దొరికింది. అయితే ఆయనకు గురువు గారు అయినటువంటి వర్నర్ ఐసెన్బర్గ్కి దొరికింది, నోబెల్ ప్రైజ్ దొరికింది. దేనికి? క్వాంటమ్ థియరీకే. ఆయన చెప్పారు ఈ యొక్క క్వాంటమ్ సైన్స్ అవుతూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే నేను వేదాంతం చదువుతున్నట్టు ఉంది అని చెప్తున్నాడు ఆయన. నేను మొత్తం దీన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటే వేదాంతం చదువుతున్నట్టు ఉంది, కానీ ఏది నాకు ఇక్కడ కనపడడం లేదు, వేదాంతం తప్ప ఏం కనపడడం లేదు. అయితే ఈ విషయాన్ని ఆదిశంకరాచార్యులు ఉపనిషత్తుల నుంచి తీసి ఎప్పుడో చెప్పేశారు, మేము ఇప్పుడు చూస్తున్నాం దీన్ని, ఇప్పుడు మాకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. అంటే మోడర్న్ సైంటిస్టులు ఎక్కడి వరకు వచ్చారో చూడండి. వేర్ ద సైన్స్ ఎండ్స్ ద స్పిరిచువాలిటీ బిగిన్స్. అంటే సైన్స్ రీచ్ కాలేంది, సైన్స్గా ముందుకు పోలేదు, నా వల్ల కాదు బాబోయ్ అంటే అక్కడ ఆగిపోతే అక్కడి నుంచి స్పిరిచువాలిటీ మొదలవుతుంది. అవునా కదా? అది మనం తెలుసుకోవాలి. అంటే అంత ప్రాముఖ్యత ఈ యొక్క ఆధ్యాత్మికత ఉంది. అంటే
విజ్ఞానం ఆగిపోతుంది. విజ్ఞానం ఎంతవరకు పోతుంది చెప్పండి? పదార్థం ఉన్నంత వరకే, ఘన పదార్థం ఉన్నంత వరకు, కనపడుతున్నంత వరకు విజ్ఞానం పోతుంది. కనపడకపోతే వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కనపడదు, వాళ్ళ యొక్క పరిశోధన పరికరాలు కనపడదు, కంటికి కనపడదు, వినపడదు, ఏమీ కానప్పుడు ఇంకేంటి అక్కడ ఉండేది? అక్కడ ఉండేది కనపడని అదే దృశ్యీకరణ కానటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటిదే ఆ చైతన్య పదార్థము, ఆ శక్తి. అదే దాన్ని మనకు అత్యద్భుతంగా మనకు అర్థమయ్యేలాగా చేసేది వచ్చేసి అనుభవించేలాగా చేసేదే ఆధ్యాత్మికత, అదే ధ్యానం. ఓకే, సో ఈ విధంగా దీన్ని ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు ప్రతిసారి ఇచ్చారు. మన యొక్క అదృష్టం ఏంటంటే సారు ముందర మనం కూర్చొని ఈ యొక్క సత్సంగం చేసుకోవడం అనేది, ఈ యొక్క 200 రోజుల కార్యక్రమం చేసుకుంటున్నటువంటిది మాకు ఎంతో అదృష్టకరం. చాలా వీ హ్యావ్ టు ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ గ్రేట్ మూమెంట్. ఓకే, సో ఓకే మిత్రులారా, ఇప్పుడు మనము ఈరోజు తెలుసుకోబోయేటువంటి ఇంకొక సబ్జెక్ట్ ఉంది, అద్భుతమైన సబ్జెక్ట్. అది చెప్పడానికి నేను కొంత ఇంట్రడక్షన్ చెప్పాల్సి వచ్చింది. అయితే దేహంలో ఈ దేహాన్ని మనం ఎంత యాంత్రికంగా తీసుకుంటున్నాము అనేది నేను చెప్పాను. దాన్ని చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. కానీ దేహంలో ఒక శరీరము అంటే అవయవాలు, ఆ యొక్క రక్తం అంతా, దాన్ని దాటితే మనసు దాటితే బుద్ధి దాటితే ఆత్మ అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం కావాలి? ఒకటి ప్రాణశక్తి, దాంతోపాటు ఈ దేహానికి ఇవ్వాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. సరైన నీరు, సరైన గాలి, సరైన ఆహారము, సరైన పోషకాంశాలు. సరైన ఆహారం అంటే సరైన పోషకాంశాలు కంపల్సరీ వస్తాయి. అయితే ఈ దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి దీన్ని అనేక విధాలుగా, ఇప్పుడు ఒకటి ఆహారమే ఔషధం. ఏ ఆహారం తీసుకున్నా కిచెన్లో అది ఔషధంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం కొంతసేపు కింద మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మన దేహంలోనే అద్భుతమైన మెడిసిన్ ఉంది, అద్భుతమైన మెడిసిన్ తయారవుతుందని కూడా అది కూడా మన యోగులే చెప్పారు. ఎన్ని విధాలుగా సంశోధన చేశారంటే ఈ దేహాన్ని గురించి, ఈ దేహం గురించి వాళ్ళకున్నంత అద్భుతమైన ఇంటెలిజెన్స్ చెప్తున్నాను. ఒకటి చికిత్స అంటే శక్తి ద్వారా ఆకుపంచరు, ఆకుప్రెజరు, మర్మ థెరపీ, ఈ విధంగా అనేక రకాలు, రేకి హీలింగ్ అని అలా ఎన్నో రకాలుగా ఎన్నో చికిత్సలు కనిపెట్టారు. తర్వాత మన దేహంలోనే ప్రతినిత్యము మన లోపలే తయారయ్యే ఒక మెడిసిన్ ఉందని చెప్పేసి దాన్ని కూడా కనిపెట్టారు. ఇది కూడా ఇంకోటి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యొక్క విజ్ఞానం, నేను చెప్పబోయే విజ్ఞానము, ఇది మనకు రాసిన వచ్చి డమరతంత్రం రాశారు. డమరతంత్రంలో శివంబు కల్పవిధి అని దాంట్లో రాశారు. దాంట్లో ఒక 107 శ్లోకాలు ఉన్నాయి. 107 శ్లోకాలు కూడా దేని గురించి చెప్తాయంటే మన దేహం లోపల తయారయ్యేటువంటి అద్భుతమైన జలము, దాంట్లో ఏమేమి ఉంటాయి, దాన్ని ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, సో ఆ వాడడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయి అనేది 107 శ్లోకాల్లో శివుడు పార్వతికి డైరెక్ట్గా చెప్పినటువంటి విద్య ఇది. చూడండి, సో శివుడే పార్వతికి చెప్పాడు కాబట్టి మనం వినాలా లేదా? ఓకే, సో ఎందుకంటే ఆయన శివుడు, సో మనందరికి కూడా సో అద్భుతమైనటువంటి అంటే ఒక యోగీశ్వరుడు, మనందరికీ ఒక ఆదర్శం కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి మనం ఖచ్చితంగా వినాలి. అదొకటి. అంటే ఈ విద్య పేరు ఏం పేరు మరి అంటే శివంబు చికిత్స అని చెప్తాం. శివంబు చికిత్స. ఈ శివంబు చికిత్స అంటే మనకు వాడుక భాషలో మూత్ర చికిత్స, ఇంకా చెప్పాలంటే స్వమూత్ర చికిత్స. సో మామూలుగా ఈ యొక్క ఆవు మూత్రం తాగేది అని ఇంతవరకు మనము మాధవరావు సార్ దగ్గర తెలుసుకున్నాం. అది కూడా అద్భుతమే, ఎందుకంటే ఆవు అనే జీవి నుంచి వచ్చేటువంటి ఆ జలం కూడా దాంట్లో ఎక్కువ పోషకాంశాలు ఉన్నాయి. పోషకాంశాలు అంటే ఏం లేదు మిత్రులారా, దాంట్లో అన్ని లవణాలు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, జింకు, పొటాషియం, సో ఇలాగా ఐరన్, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి లవణాలు అంటారు వాటిని. ఆ లవణాలు ఏ జలంలో దొరికితే అది మినరల్ వాటర్ అంటాం. మనమందరం కూడా మినరల్ వాటర్ అని చెప్పేసి బయట పోయి కొనుక్కొని తాగుతూ ఉంటాం. అది మినరల్ వాటరే కాదు, అది జీరో వాటర్, డెడ్ వాటర్ అది యాక్చువల్గా. కాకపోతే దాన్ని మినరల్ వాటర్గా అమ్ముతున్నారు, దురదృష్టకరం, మనం ఏం చేయలేము దానికి. ఓకే, కాకపోతే నిజమైన మినరల్ వాటర్ ఎక్కడ దొరుకుతుంది? ఒకటి గోమూత్రం ద్వారా తీసుకోవచ్చు, అయితే ఎక్కువ తీసుకోలేము దానికి ఒక పరిమితి ఉంది. ఎక్కువ తాగితే కష్టమవుతుంది. అందుకే సార్ చెప్పారు 50 ml మాత్రం తాగాలి అని చెప్పారు, అవునా? అయితే సముద్ర చికిత్సలో ఈ శివంబు చికిత్స నేను చెప్పబోయేది అది ఎంత అద్భుతమైన చికిత్స అంటే దాంట్లో మీకు పరిమితి లేదు, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. సో దీన్ని ఎందుకు ఉపయోగించాలి, ఇది మనకు వాడుకలో లేదు కదా, ఇది వ్యర్థం కదా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనకు తెలియకపోతే ఏమనుకుంటాం, వ్యర్థము అనుకుంటాం. మూత్రం అంటే వ్యర్థము, అంతే, ఒకే ఒక వర్డ్ మనకు అర్థమయ్యేది. ఎందుకంటే
మన వాడుకలోకి తీసుకురాలే. పురాణ గ్రంథాల్లో ఉంది కానీ వాడుకలోకి తీసుకురాలేదు. ఎందుకు తీసుకొస్తే ఏమవుతుండేదంటే ఎక్కడ హాస్పిటల్ కనిపించవు, ఎక్కడ డాక్టర్లు కనిపించరు. చూడండి ఎలా ఉందో. సో అందుకోసం దాన్ని తీసుకురాలేదు. సరే, దీన్ని ఇంకా ఎందుకు దీన్ని మనం వాడితే మంచిది అనిపిస్తుంది అంటే దీనికి రెఫరెన్సెస్ అంటే ఒకటి డమరతంత్రం, రెండోది ఇక్కడ మన యొక్క ఇటీవల కాలంలో మొరార్జీ దేశాయ్ దీన్ని అద్భుతంగా ఉపయోగించారు. ఎంతమందికి తెలుసు మొరార్జీ దేశాయ్ మూత చికిత్స చేసేవాళ్ళని చెప్పి? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, సో చాలామందికి ఇక్కడ పరిచయం ఉంది కదా, అంటే అట్లీస్ట్ విన్నారు, సంతోషం. సో అది కూడా మర్చిపోయారేమో, నాకు ఒక అంటే ఇది అనిపించింది, అది కూడా మర్చిపోయారేమో, ఆయన పేరు కూడా మర్చిపోయారేమో అని చెప్పేసి. ఓకే, ఆయన మూత్ర చికిత్సను బాగా ఉపయోగించారు. ఎట్లా అంటే ఏ విధంగా జరిగిందంటే ఆయన జీవితంలో చెప్తాను మీకు. ఒకసారి ఆయన కాన్ఫరెన్స్కి పోతాడు అహ్మదాబాద్లో. ఆ వేదిక మీద రావోజీ భాయ్ పటేల్ అని చెప్పి ఆయన ఫ్రెండ్ ఒక బుక్ ఇస్తాడు ఆయనకి. ఆ బుక్ పేరు ది వాటర్ ఆఫ్ లైఫ్ బై జాన్ ఆర్మ్స్ట్రాంగ్ రాసింది. సో దాని పేరు ద వాటర్ ఆఫ్ లైఫ్. అది యూరిన్ థెరపీ బుక్ అనమాట. ఆయన ఫారెన్ ఆథరు, ఆయన రాసింటాడు. 1943లో రాసిన బుక్ ఇది, నోట్ చేసుకోండి. 1943లో రాసింది. మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు, ఈ బుక్ను కొనుక్కొని చదవచ్చు. అద్భుతమైన బుక్ యూరిన్ థెరపీ మీద, ఫారినర్ రాసింది. సరే, అది తీసుకున్న తర్వాత చదువుతాడు. ఆయనకు ఆశ్చర్యం అవుతుంది, ఇంత శక్తి ఉందా దీంట్లో అని చెప్పేసి. అప్పటికి ఆయనకు 60 సంవత్సరాలు, 60 ఇయర్స్ ఏజ్లో చదువుతాడు. అప్పటికి ఆయనకి 2 కళ్ళకి క్యాటరాక్ట్ వచ్చింది. అంటే దాన్ని ఆపరేషన్ చేయాలి. ఇంకా దాంట్లో చదివాను కదా, దీన్ని పాటి చూద్దామని చెప్పేసి. సో అంటే దాన్ని ఆయన సేవించడము, ఓరల్గా మామూలుగా మూత్రం సేవించడము, తర్వాత మూత్రాన్ని కళ్ళలో వేసుకోవడము, చెవుల్లో వేసుకోవడము, ఇవన్నీ కూడా అన్ని చికిత్సలు ప్రారంభించాక ఆశ్చర్యం ఏంటంటే 60 సంవత్సరాల నుంచి 93 సంవత్సరాల వరకు ఆయనకి ఏ ఆపరేషన్ జరగలేదు, ఎలాంటి అవసరం లేకుండా ఆయన లైఫ్ను నడిపారు. అంటే ఆల్మోస్ట్ 90 సంవత్సరాలు దాటింది. ఆయన 100 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 1994 మార్చో మే అంతవరకు ఆయన బతికారు. 1995 మార్చి వరకు బతికారు. ఓకే, 86 ఇయర్స్ వరకు అంటే యాక్టివ్ పొలిటిక్స్లో ఉన్నారు ఆయన, 86 ఇయర్స్ వరకు. ఓకే, తర్వాత ఆయన 1995లో చనిపోయారంటే 1 సంవత్సరం ముందు ఒక అమెరికన్ జర్నలిస్ట్ పోయి ఆయన ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆయన చూస్తే చిన్నపిల్లలాగా ఉంది ఆయన చర్మం. అంటే ఈ యొక్క ముఖం కానీ, తర్వాత చేతులు, అంటే ఆ చర్మం ఉంది కదా, ఆయన మొత్తం చర్మం కూడా చిన్నపిల్లోడికి ముడతలు లేకుండా ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతివంతంగా అప్పుడు కూడా ఉంది. ఆలోచించండి, అంటే ఎంతో అద్భుతమైన విషయం ఇది, అవునా కదా? అయితే దీన్ని ఎందుకు బయటికి చెప్పుకున్నారంటే, చెప్పకపోవడానికి కారణం అది బిజినెస్ కాదు, అది ఉచితం. ఎందుకంటే మన లోపల దొరుకుతుంది కదా. ఒక్కటేంటంటే దానికి కావాల్సింది, సో అతి నిమిత్త మాత్రంగా మనం అంటే అతి కనిష్ట పక్షంలో మనం కోరుకుంటుంది మన నుంచి ఆ యొక్క చికిత్స ఏంటంటే ఆహారము సాత్వికంగా ఉండాలి, నాన్ వెజిటేరియన్ పనికిరాదు, ఆల్కహాల్ లేదు. ఓకే, సో సాత్విక ఆహారం, ఎక్కువ కార పదార్థం తినకూడదు, ఎక్కువ మసాలాలు తినకూడదు, నీరు బాగా తాగాలి. ఇంత చేస్తే చాలు. ఇది చేయగలమా లేదా? హ్యాండ్ రైజ్ చేయండి. చేయొచ్చా? రైట్. ఎందుకంటే మనమంతా శాకాహారం, మనకి ఇంకా అవసరం లేదు. మాంసాహారం గురించి పక్కన పెట్టేయండి. ఏదైనా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఆల్కహాలు, ఇలాంటి సిగరెట్, అంటే మన యొక్క ఏదైనా ధూమపానం అంటే అది కూడా పక్క తీసేయాలి. ఇక అది పోతే ఎక్కువ మసాలా తినకూడదు, మసాలా పదార్థాలు తినకూడదు. ఓకే, కార పదార్థాలు తినకూడదు. సో నీరు ఎక్కువ సేవించాలి. రోజుకు 10 గ్లాసులు నీళ్ళు తాగాలి. గంటకు 1 గ్లాసు, ఓకే, గంటకు 1 గ్లాసు లేదా 2 గంటలకు ఒకసారి నీరు తాగుతూనే ఉండాలి. అది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి యాక్చువల్గా ఈ మూత్ర చికిత్సకి. సరే, సో ఈ విధంగా ఈ యొక్క రెఫరెన్స్ ద్వారా మనకి ఏమర్థమైందంటే అంత గొప్ప మహానుభావుడు ఆయన కూడా ఈ చికిత్స వాడాడు కాబట్టి మనం కూడా వాడవచ్చు. సరే, 1943లో ఆ బుక్ రాశాడు కదా ఆయనకి ఏమైందంటే ఆ జాన్ ఆర్మ్స్ట్రాంగ్ ఆయన మిలిటరీలో పనిచేసేవాడు. ఆయన ఎందుకు మూత్ర చికిత్స చేయాల్సి వచ్చిందంటే ఆయన మిలిటరీలో పనిచేసేవాడు. ఆయనకు భయంకరమైన రోగం, ఆ రోగం వచ్చేసి అన్ని పతిలు అయిపోయింది. అల్లోపతి, హోమియోపతి, ఏ పతి ఉందో అన్ని పతిలు అయిపోయినాయి. ఆయనకి ఎక్కడ నయం కాలే, చనిపోతారని చెప్పారు, 3 నెలల్లో చనిపోతారని చెప్పాడు. అప్పుడు ఆయనకు ఒకటి గుర్తొచ్చింది. వాళ్ళ చిన్నప్పట్లో వాళ్ళ గ్రాండ్ మదర్ ఎవరో ఆ మూత్రంతో మామూలుగా ఏదన్నా గాయం అయితే దాన్ని ఇట్లా గాయం అంటే ఆ గాయం మీద కొద్దిగా బాగా మసాజ్ చేయడం అట్లా ఆయన గుర్తొచ్చింది. సో అప్పుడు ఆయన అనుకున్నాడు, అప్పట్లో అది జరిగింది కదా, నాకు బాగా అయింది, అదేమన్నా ట్రై చేద్దామని. అదొకటి. ఇంకో చోట ఎక్కడో ఆయనకు రెఫరెన్స్ దొరికింది.
సో ఆయన ఏం చేశాడంటే ఆయన స్టార్ట్ చేసి ఆ 3 నెలల్లో ఆయన రోగాన్ని పోగొట్టుకున్నాడు. ఆ యొక్క జాన్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఆయన. ఆ తర్వాత ఆయన ఊరుకోవట్లేదు, మిలిటరీ నుంచి బయటకు వచ్చేసి ఇది ఇంత అద్భుతంగా పనిచేస్తుంది కదా, నాకే మంచి రోగం తగ్గిపోయింది కదా, ఇక నేను ఏం చేయొచ్చు అని చెప్పి ప్రజల మీదకి అప్లై చేస్తూ వచ్చాడు. సో భయంకరమైనటువంటి అంటే భయానకమైన రోగాలు, క్యాన్సర్ అని ఇవి అని, ఆయన క్యాన్సర్కి ఏం చెప్తారంటే 40 రోజులు లేదా 20 రోజుల పైన మూత్ర ఉపవాసం చేస్తే ఏ రోగమైన పోద్దని చెప్తారు. మూత్ర ఉపవాసం ఆయన అవన్నీ కూడా బుక్లో చాలా అద్భుతంగా రాశారు, చదవండి ఆ బుక్, ద వాటర్ ఆఫ్ లైఫ్ అని చెప్పి. సో ఏం చెప్తారంటే ఎలాంటి రోగమైనా కానీ, ఎలాంటి భయంకర రోగమైనా కానీ మూత్ర ఉపవాసం అంతే, అది ఎలా చేయాలో నేను చెప్తాను. సో ఆ మూత్ర ఉపవాసం చేయండి, ఏ రోగమైనా తగ్గిపోద్దని చెప్తారు. అంటే ఏ చికిత్స ద్వారా తగ్గని రోగం కూడా దాంట్లో తగ్గుతుంది అని చెప్పారు, అర్థం చేసుకోండి. సో ఆ విధంగా సో ఇప్పుడు ఈ మూత్ర చికిత్స ఈ విధంగా మనకు ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్పాలి. ప్రాచుర్యంలోకి వచ్చింది. తర్వాత ఇటీవల కాలంలో మీరు వినే ఉంటారు, ఒక ఆయన సినీ హీరో పరేష్ రావల్ అని చెప్పి, ఆ యొక్క వీడియో ఎంతమంది చూశారు ఇక్కడ? పరేష్ రావల్ మూత్ర చికిత్స ఉపయోగించింది, ఆయన దొరికినటువంటి ఫలితం గురించి ఎవరెవరు చూశారు వీడియో? ఆయన రైట్ చేయండి. ఎవరైనా చూశారు ఇక్కడ? ఎవరికి ఆ వీడియో దొరకలేదా? ఓకే. సో పరేష్ రావల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఆయన మన దీంట్లో శంకర్ దాదా ఎంబీబీఎస్లో యాక్ట్ చేశాడు చూడండి, పరేష్ రావల్. ఆయనకి ఏమైందంటే ఒక 6 months బ్యాక్ అనుకుంటా, ఆయనకు ఈ నీ ఇంజ్యూరీ అయింది. ఎక్కడ? సినిమా షూటింగ్లో నీ ఇంజ్యూరీ అయింది. అయిన తర్వాత ఆయనకు బెడ్ రెస్ట్ 3 నెలలు చెప్పారు. ఒకసారి అజయ్ దేవగన్ వాళ్ళ ఫాదర్ అనుకుంటా వచ్చారు, వాళ్ళ ఇంటికి వచ్చారు. ఏమైందంటే ఈ విధంగా యాక్సిడెంట్ అయింది, 3 నెలలు రెస్ట్ అని చెప్పారు. అవునా, సో పని చేస్తావా ఇమ్మీడియట్గా పోవడానికి, అంటే తొందరగా నీకు నయం కావాలంటే ఒక చికిత్స చెప్తానంటాడు. చేస్తావా అంటే జరూర్ కరెంగే, ఖచ్చితంగా చేస్తానంటే చెప్తాను, లేకుంటే లేదని. చేస్తానని చెప్తాడు. ఏమీ లేదు, పొద్దున్నే లేచి నీ మూత్రం నువ్వు తాగుపో అంటాడు. అంతే అని చెప్పింది, పొద్దున్న లేచి నీ మూత్రం నువ్వు తాగు అంతే, ఇంకేమొద్దు అని చెప్పేసి చెప్తాడు. ఆయనకు ఆశ్చర్యం అవుతుంది, ఓ అంటే అది పనిచేస్తుందా అని అడుగుతాడు. మళ్ళీ ఒకసారి అడుగుతాడు, నువ్వు చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్తాడు. సరే ఓకే చేస్తాను చూస్తా అని చెప్పి ఒక 15 రోజులు కంటిన్యూస్గా ఆయన చేసింది ఏమంటే 15 రోజులు ఆయన మూత్రాన్ని ఆయన రోజు పొద్దున్నే లేస్తానే 1 గ్లాస్ మూత్రం తాగేవాడు. 15 రోజులు తాగినాక విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యకరమైంది, 3 నెలలు పట్టేటువంటి ఈ నీ జాయింట్స్ అంటే అది అక్కడ సెట్ కావాలి లోపల. ఏదైనా మీకు తెలుసు కదా, ఏదైనా లోపల నీ లోపల కానీ ఎక్కడైనా ఆపరేషన్ అంటే మామూలు జరిగిన తర్వాత దానికే అదే సెట్ కావాలి, దానికి ఏమి మందులు గిందులు ఏమి పనిచేయవు. సో ఏమన్నా పెయిన్ కిల్లర్ ఇస్తారు అంతే. అప్పుడు ఏమైందంటే 15 రోజుల తర్వాత మళ్ళీ టెస్టింగ్ పోతే మొత్తం సిమెంటింగ్ అయిపోయింది, లోపల మొత్తం సిమెంటింగ్ అయిపోయింది, పూర్తి సెట్ అయిపోయి 10 రోజుల తర్వాత నార్మల్ అయిపోయాడు. అది ఆశ్చర్యకరం విషయం. ఆయన ఏం చేశారంటే మొట్టమొదటగా మీడియాకు వచ్చి చెప్పేశాడు ఈ విషయం. మీడియా ముందుకు వచ్చి దీన్ని ఒక వీడియో రూపంలో ఆయన రిలీజ్ చేశారు. ఆయన తర్వాత మళ్ళీ కొంతమంది లోపల ఈ సినీ సెలబ్రిటీస్ హీరోయిన్స్ ఈ యూరిన్తో మసాజ్ చేసుకోవడం కానీ యూరిన్ను నిత్యం సేవించే అలాంటి వాళ్ళు 2 హీరోయిన్స్ ముందుకు వచ్చి చెప్పారు, మేము కూడా చేస్తున్నామని చెప్పి. అంటే దాంట్లో ఎంత పవర్ ఉందని అర్థం చేసుకోండి. ఓకే, అంత పవర్ఫుల్ కాబట్టే వాళ్ళు సెలబ్రిటీస్ వాడడం జరుగుతుందంటే మనకు ఆశ్చర్యం అవుతుంది. ఇంకా నేను రీసెంట్గా తెలుసుకున్నాను, టాప్ 1 హీరో ఇన్ హాలీవుడ్, ఈ డస్ ద యూరిన్ థెరపీ ఎవ్రీడే. టాప్ 1 హీరో ఇన్ హాలీవుడ్ ఆయన కూడా చేస్తారని తెలిసింది. అంటే రీసెంట్గా నాకు వేరే వాళ్ళు చెప్పారు. సో ఇవన్నీ కూడా పరిశోధన చేస్తూ ఉంటే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. సో ఎనీహౌ దీని పేరు శివంబు చికిత్స, యూరిన్ థెరపీ. దీన్ని ఎలా చేయాలి? ఓకే, సో ఇంకోటి, ఇది వేస్టా అని మీకు డౌట్ రావచ్చు కదా, ఎలా చేసే ముందు మీకు ఇది వేస్ట్ కదా, వ్యర్థం కదా అని మీకు అందరికి కొంత డౌట్ ఉండొచ్చు. సో దాని గురించి కొన్ని వివరాలు ఇస్తాను నేను. సో మిత్రులారా, ఇక్కడ ఏమవుతుందంటే మన లోపల ఈ యూరిన్ తయారయ్యేదే ఎట్లా అంటే, కిడ్నీ మన మొత్తం బ్లడ్ 5 లీటర్ల బ్లడ్ని సో అది నిత్యంగా ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అంటే దాన్ని ఫిల్టర్ చేసి మన కిందికి పంపిస్తూ ఉంటుంది. ఆ బ్లడ్ను ఫిల్టర్ చేసినాక వచ్చేటువంటి అవుట్పుట్ అంటే బ్లడ్ ప్లాస్మాని ఫిల్టర్ చేస్తే వచ్చే నీరు, దాన్ని ద్రవ రూపంలో మన మూత్రపిండాలు మూత్రాశయానికి పంపించి యూరిన్ బ్లాడర్ పంపించి అక్కడి నుంచి కిందికి వెళ్తుంది. సో అది మనకు వచ్చే ఆ విధంగా మూత్రం తయారవుతుంది. అంటే మన రక్తం మొత్తాన్ని ఫిల్టర్ చేస్తే వచ్చేదే మూత్రం. అదేదో మనం నీరు తాగుతానే లోపలికి వెళ్ళి అక్కడక్కడ ఎట్లో వెళ్ళిపోయి బయటకు వచ్చేది కాదు, అంత ఈజీ కాదు. ఓకే, అంటే మూత్రపిండాలు ఎందుకు ఫిల్టర్ చేస్తాయంటే బాగా గుర్తుపెట్టుకోండి, మనము తినే ఆహారం కానీ తాగే నీరు కానీ దాంట్లో ఎలాంటి పరిమితి లేదు.
ఏ ఆహారమైనా తింటాం. ఇప్పుడు ఎవరైనా స్వీట్ ఇస్తే తింటాం, ఇంకొద్దిగా ముందుకు పోయి ఎవరైనా అక్కడ కలిస్తే టీ కాఫీ అంటే అది తాగుతాం. దానికి ఒకటి లిమిటే లేదు, ఒక క్రమం లేదు. ఇంత తినాలి, ఇది తినకూడదు, ఇది తినాలి, ఈ టైంలో తినాలి, ఏమీ లేదు. సో మనకు మామూలుగా ఏంటంటే మనకు ఆకలి అయితే తింటాం, ఇంకెవరన్నా సరదా కలిస్తే ఒకటి తింటాం, అలా జరుగుతూ ఉంటుంది కదా. అప్పుడు మన లోపల ఎన్ని లవణాలు ఉత్పత్తి అవుతాయి, దానికి కంట్రోల్ లేదు. అంటే ఒకవేళ పొటాషియం ఎక్కువ కావచ్చు రక్తంలో, ఒకవేళ జింక్ ఎక్కువ కావచ్చు, ఒకవేళ మెగ్నీషియం ఎక్కువ కావచ్చు, కాల్షియం ఎక్కువ కావచ్చు, తక్కువ కూడా కావచ్చు కదా. సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఖచ్చితంగా జరిగేది ఏంటంటే లవణాల కొరత వస్తుంది. చూడండి, చాలామందికి లవణాలకు ఇటీవల కాలంలో తినేది సరిగా డైజెస్ట్ కాక, డైజెస్ట్ అయినా దాంట్లో వచ్చేటటువంటి అవుట్పుట్ అంటే ఆ పోషకాంశాలు సరైన రీతిలో రక్తంలోకి పీల్చుకోబడలేక ఏదో విధంగానే మొత్తం మీద ఈ లవణాల కొరత, షార్టేజ్ ఆఫ్ మినరల్స్ ఈజ్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ ఆన్ కాన్స్టెంట్ బేసిస్ నవ్ డేస్, ద మోడర్న్ డేస్. సో దట్ వీఆర్ సీయింగ్. సో దానివల్ల డాక్టర్ దగ్గర పోతే కాల్షియంకి ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఐరన్కి ఇది వేసుకో అని చెప్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఏంటంటే ఆ రక్తంలో ఈ యొక్క మినరల్స్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి, ఇంతే ఉండాలి, ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఈ క్వాంటిటీ అంటే మెగ్నీషియం ఎంత ఉండాలి, కాల్షియం ఎంత ఉండాలి, ఐరన్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఎక్కడ ఫిల్టర్ అవుతాయంటే అంతా కూడా కిడ్నీ దగ్గర జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే రెగ్యులేటింగ్ ఆఫ్ మినరల్స్ అని చెప్తారు. రెగ్యులేషన్ ఆఫ్ మినరల్ క్వాంటిటీ అది కిడ్నీ దగ్గర జరుగుతుంది ఖచ్చితంగా. సో అప్పుడు మనకి అదేం చేస్తుందంటే ఎక్కువ మినరల్స్ ఉంటే కొంత పర్సంటేజ్ తగ్గించి దాన్ని మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంటుంది. ఇదే దాని డ్యూటీ. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఉంది. చాలామంది చూడండి షుగర్ పేషెంట్స్కి గ్లూకోజు మన యొక్క దీని ద్వారా యూరిన్ ద్వారా బయటికి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైంది, అట్లే వదిలేస్తే ఏమవుతుంది, ఇట్ బికమ్స్ ఎ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇట్ బికమ్స్ బేసికలీ ఎల్డిఎల్ ఎక్కువ అవుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ పోయి మన హార్ట్ రేస్కు బ్లాక్ చేస్తుంది. హార్ట్ రేస్ బ్లాక్ అవుతే ఐదర్ ఇట్ మేబీ ఇన్ ఇనిషియల్ ఫేజ్ ఇట్స్ ఏ హై బ్లడ్ ప్రెషర్, లేటర్ ఆన్ ఇట్ బికమ్స్ ఏ హార్ట్ అటాక్. ఓకే, సో అదే ఏది ఇట్లాంటి విపరీతాలు దారి తీస్తాయని చెప్పేసి ఈ మన దేహానికి ఉండే ఇంటెలిజెన్స్ ఏం తెలుసా, లోపల అంటే బ్లడ్లో ఎక్కువైన షుగర్ను, గ్లూకోజ్ను అక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పేసి దాన్ని నేరుగా మన యొక్క మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. అది కూడా చేస్తుంది. అంటే గ్లూకోజ్ బయటకు వస్తుంది, దాని ద్వారా మూత్రం ద్వారా ఎక్కువైనంత అక్కడికి వచ్చేస్తుంది, ఎక్కువైనంత ఆ నుంచి బయటకు వెళ్తుంది. తర్వాత లవణాలు కూడా ఎక్కువైనవన్నీ దాని నుంచి బయటకు పోతాయి. ఎందుకంటే కొన్ని లవణాలు ఎట్లాంటివి అంటే ఉదాహరణకి పొటాషియం అట్లాంటిది ఎక్కువ అయితే హార్ట్కి తొందర అవుతుంది. ఓకే, ఇట్ లీడ్స్ టు హార్ట్ ఫెయిల్యూర్. సో ఇట్లాంటి అన్ని విషయాలు కూడా కిడ్నీ కంట్రోల్ చేస్తుంది. అప్పుడు దీని అర్థం ఏంటంటే మూత్రం అనేది బయటకు వచ్చేది వ్యర్థం కాదు, ఎక్కువగా ఉన్నది బయటకు వస్తుంది, ఎక్కువగా ఉన్న మినరల్స్ బయటకు వస్తుంది అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, దీనికి కొన్ని ఉదాహరణ చెప్తాను నేను. ఎలాంటిదంటే ఇప్పుడు ఒక డ్యామ్ కట్టాం, నీరు ఫ్లో అవుతుంది, అంటే నదిలో నీరు ఫ్లో అవుతుంది, ఒక డ్యామ్ కట్టాం. డ్యామ్ కట్టినప్పుడు ఏమవుతుంది, ఆ నీరు వచ్చిన నీరు ఎక్కువైంది అనుకోండి, అంటే పైన ఎగువ ప్రాంతంలో బాగా వర్షాలు పడాయి అనుకోండి, నీరు ఎక్కువ అవుతుంది. ఆ డ్యామ్ కూడా ఓవర్ఫ్లో అవుతున్న టైంలో ఏం చేస్తాం, గేట్లు ఎత్తేస్తాం కదా. గేట్లు ఎత్తేస్తే అక్కడ ఎక్కువ ఉన్న నీరు బయటికి పోతుంది. ఆ నీరు ఎక్కువ ఉన్న నీరు బయటికి పోయిన నీరును మనం వ్యర్థం అంటామా, లేకపోతే అది కూడా అది పనికొచ్చే నీరా లేదా వ్యర్థమా? అది వ్యర్థం కాదు కదా, ఇట్ జస్ట్ అన్ ఎక్సెస్ వాటర్ యు ఆర్ లీవింగ్ ఇట్ అవుట్ సైడ్ డాన్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. సేమ్ థింగ్ ఇక్కడ ఆల్సో, ఇక్కడ కూడా అదే జరిగేది. అంటే మన దేహాన్ని మనం రక్షించుకోవడానికి ఎక్కువైన లవణాలను బయటకు పంపించాలి, అంతేగాని ఇట్స్ నాట్ ఎ వ్యర్థం, ఇట్స్ నాట్ ఎ వేస్ట్. ఇది ఒక్కటి మన మైండ్లో తీసేయాలి మీరు. ఓకే, రెండో ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక చెట్టు ఉంది, చెట్టు నుంచి ఆకులు యథేచ్ఛగా రాలుతూ ఉంటాయి. ఆకులు రాలిన తర్వాత ఆకులన్నీ భూమిలోకి పోయి అవి మళ్ళీ అంటే అక్కడ మగ్గి అది ఒక ఎరువుగా తయారైనాక, అంటే లేదా మీరు ఒక చిన్న హోల్ తీసి ఆ ఆకులను లోపలేసి ముచ్చి పెడితే అది ఎరువుగా తయారవుతుంది. ఆ ఎరువు తీసుకెళ్ళి మళ్ళీ అదే చెట్టుకి వేస్తే ఆ ఎరువును ఉపయోగించుకో మళ్ళీ ఆ చెట్టు పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ చెట్టు ఆకులు వేస్ట్ అయినట్ట, వ్యర్థం ఏది లేదు మిత్రులారా, వ్యర్థం అనుకోవడానికి ఛాన్సే లేదు. ఈ విధంగా చూస్తే మన మూత్రం కూడా వ్యర్థం కాదు. అందుకే చెప్తున్నాను మీకు, ఇదొకటే కాదు ఇంకోటి చెప్తాను. ఈ మూత్రంలో ఇంకేముంటాయంటే అద్భుతమైన విషయం ఇది. మనం నైట్ పడుకుంటాం, నిద్రపోతాం, సో దేహం వర్క్ చేస్తూనే ఉంటుంది. వర్క్ చేస్తున్నప్పుడు లోపల ఏమో తెలుసా, మన దేహంలో రిపేర్ అయ్యేటువంటి టైం ఏదంటే నైట్. మన దేహము రిపేర్ చేసుకునే టైం ఇట్స్ కాల్డ్ డీటాక్సిఫికేషన్ టైం. ఓకే, సర్కేడియన్ క్లాక్ ప్రకారంగా, సర్కేడియన్ రిథమ్ ప్రకారంగా నైట్ పూర్తి మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో నిద్రపోతామో మనకు ఫస్ట్ మన లోపల ఒక మిరాకిల్ మాలిక్యూల్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని పేరే మెలటోనిన్. ఈ మెలటోనిన్ ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో
అన్ని అవయవాలు కూడా తనకు తానుగా అన్నీ కూడా శుభ్రం చేసుకోవడం మొదలు పెడతాయి. దాన్నే శుద్ధీకరణం అంటాం, డిటాక్సిఫికేషన్ అంటాం. ఈ డిటాక్సిఫికేషన్ టైంలో బాగా అర్థం చేసుకోండి, డిటాక్సిఫికేషన్ టైంలో జరిగేది ఏంటంటే ఆ డిటాక్సిఫికేషన్ జరుగుతున్నప్పుడు అనేక కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అవన్నీ కూడా బ్లడ్లో ఉంటాయి. ఓకే, ఆ బ్లడ్లో ఉంటాయి కాబట్టి అవి కూడా మూత్రం ద్వారా ఫిల్టర్ బయటకు వస్తాయి. అంటే మనకు అక్కడ హార్మోన్స్ కూడా చిక్కుతాయి. హార్మోన్స్ ఫ్రీగా చిక్కుతున్నాయి. అదే మనం ఒక హార్మోన్ ఇంజెక్షన్ కావాలంటే ఎంత కాస్ట్ అవుతుంది చెప్పండి. అదే హార్మోన్ మన దేహంలో ఉత్పత్తి అవుతుంది, బ్లడ్లో ఉంటుంది కాబట్టి పొద్దున్నే మూత్రం బయటకు వచ్చేటప్పుడు అది కూడా దాంతోపాటు కొద్ది షాంపుల్ బయటకు వస్తుంది. అదే కాకుండా ఎంజైమ్స్ చూడండి, అద్భుతంగా ఎంజైమ్స్ కూడా మన రక్తంలో ఉంటాయి, ఫిల్టర్ అయితే అవి కూడా బయటకు వస్తాయి. ఎంజైమ్స్, హార్మోన్స్, విటమిన్స్, తర్వాత అన్ని మినరల్స్, ఇన్ని రకాలు మన యొక్క బ్లడ్ మన యొక్క మూత్రం నుంచి బయటకు వస్తాయి, మన యొక్క యూరిన్ నుంచి బయటకు వస్తాయి. ఇది దీనికి ఉన్నటువంటి సైన్స్ బిహైండ్. అర్థమైందా? అంటే ఉదాహరణ ఇంకోటి చెప్తాను మీకు. సో ఇటీవల కాలంలో కానీ ఇప్పుడు కూడా ఏ హాస్పిటల్కి పోయినా హార్ట్ అటాక్ అయ్యి ఎవరన్నా హాస్పిటల్కి రష్గా వెళ్ళిపోతే తీవ్రంగా అంటే హార్ట్ అటాక్ అయింది, ఇప్పుడు పేషెంట్ని అర్జెంటుగా ఎమర్జెన్సీ తీసుకెళ్తున్నామంటే ఆ ఎమర్జెన్సీకి పోయిన తక్షణం ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఓకే, దాని పేరు ఈరోకినాసే, EROKINSA, ఈరోకినాసే అనేటువంటిది ఇంజెక్షన్ పేరు. ఆ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే మన యొక్క అంటే హార్ట్ అటాక్ అయినటువంటి పేషెంట్కి ఆ బ్లడ్ క్లాట్ కాకపోతే బతుకుతాడు. ఇన్ కేస్ హార్ట్ అటాక్ అయిన పేషెంట్ బ్లడ్ క్లాట్ అయిందంటే విల్ బి పర్మనెంట్లీ డెడ్. అది కాకుండా ఉండాలంటే ఇంజెక్షన్ ఇస్తారు. ఈ ఇంజెక్షన్ దేంతో తయారు చేస్తారంటే అది మెడికల్ డాక్టర్స్ కానీ ఎవరు చెప్పరు, అది మానవ మూత్రం ద్వారా తయారవుతుంది. ఇది కొన్ని వందల వేలలో అమ్ముతారు ఆ ఇంజెక్షన్ని. అది ఖచ్చితంగా వేసి తీరుతారు, ప్రతి డాక్టర్ కూడా వేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏ డాక్టర్ చెప్పరు. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా మనం తెలుసుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. తర్వాత ఇదే యూరిన్ని చూసుకోండి, వేరే కంట్రీస్లో ఎలా చేస్తారంటే, వేరే కంట్రీస్కి పోతే పబ్లిక్ టాయిలెట్లన్నీ కలిపేసి మూత్రాన్ని తీసుకెళ్ళి ఒక చోటికి తీసుకెళ్ళి ఒక కామన్ ఛాంబర్ చేసి అక్కడి నుంచి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇట్లా మెడికల్ ఇండస్ట్రీస్కి అమ్ముతూ ఉన్నారు. తెలుసా? ఈ విషయం మనకు తెలియదు. అంటే ఏం చేస్తారు, పబ్లిక్ టాయిలెట్ ఉంటాయి కదా, అన్నిటినీ జాయిన్ చేస్తారు, ఒక కామన్ ప్లేస్కి వెళ్తుంది, అక్కడ దాన్ని తీసుకొని మెడికల్ ఇండస్ట్రీస్కి అమ్ముతారు. ఏది? ఈ ఇంజెక్షన్ తయారు చేయడానికి. దానికి ఎన్నో కోట్ల డాలర్లు బిజినెస్ ఇది యాక్చువల్గా. అర్థమైందా? సో కాబట్టి మిత్రులారా, దీన్ని మనము ఇంకా అర్థం చేసుకునే కొద్దీ దీంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే నేను చెప్పాను ఈ మూత్రంలో ఏముంటాయని చెప్పాను, ఇది వ్యర్థం కాదని తెలుసుకున్నాం కదా. దీన్ని వాడే విధానం ఎట్లా? చాలా సింపుల్. ఇంకోటి మనము ఒక జస్ట్ ఉదాహరణ చెప్తాను. రీసెంట్గా జరిగింది మన మహాతర్ ఫౌండేషన్లో. మంది కన్నడ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అన్నింటిలో కూడా మూత్ర చికిత్స మీద కన్నడలో నేను దగ్గర 25 క్లాసులు తీసుకున్నాను. హిందీలో చెప్పాను, ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో కూడా చెప్పాను. మన మిత్రులకు చాలామందికి ఇక్కడ పరిచయం ఉండొచ్చు, మూత్ర చికిత్స గురించి ఆల్రెడీ పరిచయం చేశాను. అయితే కన్నడలో ఒక మేడము, గీతా మేడం అని చెప్పి ఒక సపరేట్ జూమ్ సెషన్ నిర్వహిస్తాము. మొత్తం మధ్యాహ్నం 3 నుంచి 4:30 ఆ సెషన్ మొత్తం 21 days ఒక మంత్లో నడుస్తే కంప్లీట్ ఎన్నో సెషన్స్ నడుపుకుంటూ వచ్చిందాము. మొన్న రీసెంట్గా అంటే ఒక 8 నెలలు 9 నెలల ముందు మన మాతర్ ఫౌండేషన్ అంటే ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు అర్థం కావడానికి. ఆమె వచ్చేసి మన సెంటర్కి వచ్చింది. ఆ రోజు ఆమె వచ్చినప్పుడు సమగ్ర స్వాస్థ్య ఇలానే ఒక మంచి వర్క్షాప్ నడుస్తుంది. అక్కడ ఒక మేడం, మైసూరు నుంచి వచ్చిన మేడం యూరిన్ థెరపీ గురించి మాట్లాడుతుంది అనమాట. ఆ అమ్మాయి వినింది అంతా. సో వినేసి వాపస్ వెళ్ళిపోయాక ఆమె అనుకుందంట, నేను ఇక్కడ విన్నాను కదా ఇంత మంచి జ్ఞానము, నేను ఎందుకు వాడకూడదు మూత్ర థెరపీ అని చెప్పి ఆ అమ్మాయి స్టార్ట్ చేసేసింది అప్పటి నుంచి. అయితే ఏంటంటే అప్పటికి 2 పిల్లలు. ఆ అమ్మాయి ఆ 2 పిల్లలు కూడా పుట్టే ముందు ప్రెగ్నెన్సీ కోసం చాలా ఫైట్ చేసింది. అంటే ఎన్ని హాస్పిటల్ తిరిగి ఎన్ని మందులు వేసుకుంటే కానీ ప్రెగ్నెన్సీ నిలబడలా. ఈసారి ఏం చేసిందంటే ఈ మూత్ర చికిత్స స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి పోయిన తర్వాత 3 నెలల్లో ప్రెగ్నెన్సీ నిలబడింది. అది వాళ్ళకి ఆశ్చర్యమైంది. ఏ మందు వేసుకోకుండా ఏ మార్పు లేదు. అయితే ధ్యానం కూడా ఉంది. ఇంకోటి ధ్యానము, మూత్ర చికిత్స ఈ 2 ప్రధాన కారణాలు, ఇంకేది లేదు. ఆ అమ్మాయి ధ్యానం కూడా చేసేది బాగా. తర్వాత మూత్ర చికిత్స రెగ్యులర్గా రోజుకు 3 సార్లు ఒక 3 గ్లాసులు మూత్రం కంపల్సరీ తాగుతుంది. సరే అంటే ఆ ప్రెగ్నెన్సీ ఒక వితిన్ 3 monthsలో నిలబడింది. వాళ్ళు ఇదేంటిది ఇంత అంటే ఇది కరెక్టా కాదని పోయి చెక్ చేసుకుంటే కరెక్టే. తర్వాత వాళ్ళు వద్దనుకోవడం, వాళ్ళు లాస్ట్కి అందరూ కలిసి ఓకే ఏం పర్లేదు చూద్దాంలే అని చెప్పి కంటిన్యూ చేశారు. చేస్తే అక్కడి నుంచి మొన్న 5 రోజుల కింద డెలివరీ అయింది బేబీ. అప్పటి వరకు కూడా ఒక్క మాత్ర తీసుకోలేదు అమ్మాయి. ఒక్క మాత్ర అంటే ఐరన్ లేదు, మెగ్నీషియం లేదు, కాల్షియం లేదు, ఏది లేదు. ఆ అమ్మాయి ఒకటే
రోజుకు 3 గంటలు ధ్యానం ఆనాపానసతి, నైట్ కూడా ధ్యానం చేస్తుంది. మామూలుగా క్లాస్ మొత్తం ఆమె చూసుకుంటుంది. ఇంట్లో పిల్లలు పొద్దున్నుంచి రాత్రి వరకు 9 నెలలు కూడా మీరు నమ్ముతారు లేదో ఒక్కరోజు కూడా డే టైం పడుకుంది లేదు. నమ్ముతారా? పొద్దునుంచి రాత్రి వరకు తిరుగుతూనే ఉంటుంది. పిల్లలు లేదంటే క్లాస్ కూడా 2 అవర్స్ క్లాస్లో కూర్చుంటుంది అట్లే. తర్వాత పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు పంపించేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఏం కావాలని తయారు చేస్తుంది. ఎక్కడ అలుపు సొలుపు లేకుండా చేసింది. ముద్రలు కూడా కంపల్సరీ చేస్తుంది. నేను కొన్ని ముద్రలు చెప్తూ ఉంటాను మామూలుగా. అలా చేసుకుంటూ వచ్చి 5 డేస్ ముందు ఏమైందంటే 3 గంటల 9వ నెల యాక్చువల్గా ఆ రోజు లాస్ట్ రోజు అమ్మాయి 3 గంటలు క్లాస్లో కూర్చొని క్లాస్ అంతా చివరిలోకి వచ్చినాక ఏదో నొప్పులు అనిపించిందంట. నొప్పులు అనిపిస్తే సరే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ రోజు నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ షీ డెలివరీ ద బేబీ. అండ్ నార్మల్ డెలివరీలో తర్వాత బేబీ బాయ్ని డెలివరీ చేసింది. సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ మళ్ళీ 2 డేస్లో డెలివరీ అయ్యి నెక్స్ట్ డే నాకు కాల్ చేస్తుంది. మళ్ళీ కాల్ చేసి మాట్లాడుతుంది, సార్ ఇట్లా అయింది సార్, నాకు చాలా బాగా అయింది, నాకు ధ్యానము, మూత్ర చికిత్స, తర్వాత ముద్రలు ఎంతో హెల్ప్ చేసింది, ఎలాంటి మందు వాడలేదు. ఇప్పుడు కూడా ఆ బాయ్కి కూడా ఏదో బీసీజీ ఇంజెక్షన్ అంటే నో అని చెప్పేసింది. ఏ ఇంజెక్షన్ వేసేది లేదు. అంటే పుట్టినప్పటి నుంచి కూడా మూత్ర చికిత్స స్టార్ట్ చేస్తుంది అమ్మాయి. అంటే మా యొక్క తల్లి పాలు మూత్ర చికిత్స అంతే. ఆ తల్లి యొక్క మూత్రాన్ని ఇవ్వచ్చు అనమాట. ఇస్తే అద్భుతంగా పనిచేస్తుంది బాబుకి. సో ఏ రోగం రాదు దగ్గరికి. సో ఇలాంటి అన్ని ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అదే ఒక మామూలు వేరే ఇంట్లో అయితే 6 నెలలు కాకముందే 5 నెలలకి బెడ్ రెస్ట్ కదా, ఎక్కడ కదలకూడదు, ఇట్లా అనకూడదు, అట్లా అనకూడదు. సో బెడ్ రెస్ట్ ఇచ్చడం, ఇంకా ఉన్నదాన్ని సర్వనాశనం చేసి లాస్ట్కి సిజరీన్ తీసుకెళ్ళి సిజరీన్లో మనకు బేబీని తీసేది, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఏది లేదు. ఇంకోటి అమ్మాయి స్కానింగ్ చేసింది 2 సార్లు మొత్తం పీరియడ్లో 2 సార్లు. ఎంత ధైర్యం అంటే సార్, అసలు ఎక్కడ భయం లేదు అమ్మాయికి. ఏం అవుతుందని కానీ లోపల ఎక్కడ ఏమీ లేదు. పోయి చూసింది 2 సార్లు చూసింది, బేబీ బాగుంది అంతే వాళ్ళు చెప్పింది. ఇంకా దానికంటే ఇంకేం భయం లేదు. ఒక 1 వీక్ ముందు ఏం జరిగిందంటే అమ్మాయి నిద్రపోతున్నప్పుడు కళ్ళలో పత్రి సార్ వచ్చారు. అమ్మాయి పత్రి సార్ని ఎట్లా అంటే ధ్యానంలో ఎంత అద్భుతంగా కనెక్ట్ అవుద్దంటే ఆ రోజు ఐ థింక్ నిద్రలో డ్రీమ్లో జరిగింది. సార్ వచ్చారంట. ఒక క్వశ్చన్ అడిగింది మేడం. ఏమని అడిగిందంటే, సార్ నేను ఈ ధ్యానము మూత్ర చికిత్స ద్వారా నా యొక్క బేబీని బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి నేను ఒక ఎగ్జాంపుల్గా నిలపాలనుకున్నాను. సో ఎలాంటి మందులు లేకుండా జరిగింది అనేది ఒక తెలియజేయాలి, నో మెడిసిన్ నో డాక్టర్ అని ఆ అమ్మాయి కోరిక. అప్పుడు పత్రి సార్ కనిపించి ఇట్లా అన్నాడు, డన్ అని చెప్పాడు. ఇట్లా అనేసరికి ఇంకా అమ్మాయికి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. చూడండి ఎలా ఉందో. సో దాంతో ఇంకా అమ్మాయికి ఇంకా ఎలాంటి భయం లేదనమాట. ఆ రోజు ఆపరేషన్ అంటే లోపల తీసుకెళ్తారు కదా డెలివరీ టైంలో, అక్కడ కూడా లోపలే పత్రి సార్ ఆయనతో మాట్లాడుతుంది అమ్మాయి. మాట్లాడుతుంటే వాళ్ళు నర్సులు ఉంటారు కదా, ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు అర్థం కాదులే, నీ పని నువ్వు చేసుకో, నేను ఎవరితోనో మాట్లాడుతున్నా, నీకు ఎందుకు, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి అట్లా కూడా చెప్పిందంట. అంటే ఎంతో అద్భుతమైన విషయం మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మిత్రులారా, ధ్యానము, మూత్ర చికిత్స, అంటే ఈ యొక్క సమగ్ర స్వాస్థ చేసుకుంటూ పోతే సాధించలేనిది ఏది లేదు ఈ ప్రపంచంలో, అంతవరకు గ్యారంటీ. ఓకే, సో ఆ విధంగా చెప్తా. సరే, ఓకే. సో ఈ యొక్క మూత్ర చికిత్స ఎలా చేయాలి అది ఇంపార్టెంట్. దానికంటే ముందు ఆహార పద్ధతి అనేది కొద్దిగా చెప్తాను నేను. ఆహార పద్ధతిలో ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జ్యూసులు, నీరు ఎక్కువ ఉపయోగించడం, సాత్విక ఆహారం, ఎలాంటి మసాలా పదార్థాలు కానీ మనమంతా కూడా సాత్విక శాకాహారులం కాబట్టి. సో అయితే కండిషన్ ఎక్కువగా కార పదార్థాలు, తర్వాత ఈ యొక్క మసాలా పదార్థాలు తినకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అంత మాత్రం చేసుకుంటే చాలు. అయితే మనం పడుకునే ముందు మన యూరిన్ బ్లాడర్లో మూత్రం అంతా కూడా తీసేయండి ఒక్కసారిగా. అంటే కంప్లీట్ అంటే దాన్ని వెకేట్ చేయండి పడుకునే ముందు. మళ్ళీ ఒక 2-3 గ్లాసులు నీరు తాగి పడుకుంటే నెక్స్ట్ డే ఆహారం ఈ పద్ధతి, నేను నెక్స్ట్ చెప్తున్న పద్ధతి ఇలా మీరు పాటించాలని చెప్తున్నా. నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4కైనా 3కైనా 5కైనా ఏ టైంలో వచ్చే మూత్రాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని మాత్రం వదలొద్దు. నీట్గా ఫస్ట్ ఒక 4 డ్రాప్స్ వదిలేయండి, లాస్ట్లో 4 డ్రాప్స్ వదిలేయండి. మధ్యలో ఉన్న వచ్చే మూత్రాన్ని ఎంత వస్తే అంత, ఒక అర్ధ లీటర్ వస్తుందా, లీటర్ వస్తుందా, ఎంత రాని ఒక మంచి గాజు గ్లాసు లేదంటే ఒక స్టీల్ గ్లాసు, ప్లాస్టిక్ అయితే వద్దు, నో ప్లాస్టిక్. ఓకే, సో దాంట్లో పట్టుకొని తీసి పక్కన పెట్టి మీ యొక్క మామూలుగా కంప్లీట్ చేసుకున్నాక బయటకు వచ్చాక నిదానం కూర్చొని మనం కాఫీ టీ తాగుతారు కదా,
టీ కాఫీ తాగితే ఎలా గుట్టుగా తాగుతారో అట్లా తాగుతూ వెళ్ళాలి. అది అర్ధగంట బట్టి ఎంచేపన బట్టి ఆ విధంగా నిదానంగా స్టెప్ బై స్టెప్ తాగుతూ వెళ్ళాలి. అది పూర్తి ఒక గ్లాస్ అయిపోతుంది. అది అయిపోయిందంటే అది అయిపోయాక మీకు మళ్ళీ కొద్దిగా నీరు తాగాలంటే నీరు తాగొచ్చు, లేదంటే ఏం పర్వాలేదు. ఒకవేళ మీకు అలవాటు లేదంటే కొద్దిగా నీరు తాగండి. తాగేసి నెక్స్ట్ కొద్దిసేపు అలా జస్ట్ కొద్దిగా వాకింగ్ కానీ లేదా యోగాసనాసో ఏదో సంథింగ్ చేస్తే అప్పటికే మోషన్ వచ్చేస్తుంది. ఇది ఎలాంటిదంటే ఇక్కడ కొంతమంది అనుభవించుంటారు ఆల్రెడీ. మూత్రం ఆ టైంలో తాగుతాం కదా, ఎంత బెస్ట్ లాక్సేటివ్ అంటే అది బెస్ట్ లాక్సేటివ్ మీన్స్ వాట్, దాంట్లో యూరియా కూడా ఉంటుంది అనమాట. మూత్రంలో యూరియా కూడా ఉంటుంది కాబట్టి మీ లోపల ఉన్న ఈ యొక్క పెద్ద ప్రేగుల్లో పేర్కొన్నటువంటి ఈ యొక్క వ్యర్థం ఉంది కదా, వ్యర్థం అంటే మల విసర్జన, ఎంత ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుందంటే ఒకసారి అయిపోతుందా, రెండోసారి వదలదు, అది రెండోసారి మళ్ళీ వస్తుంది, మూడోసారికి నీళ్ళ రూపంలో బయటకు పోతుంది. వాటర్ అంటే ఘనపదార్థం ఉండదు, ఇంకా వాటర్ లాగా బేదులు వస్తే ఎట్లా ఉంటుంది, విరేచనాలు అయితే ఆ లెవెల్లో బయటకు పంపిస్తుంది, అంతవరకు ఊరుకోదు అది. అంటే ఇట్స్ ద బెస్ట్ క్లీన్సింగ్ ఏజెంట్ అనమాట. లాక్సేటివ్ అని చెప్తాం కదా, లాక్సేటివ్ ట్యాబ్లెట్స్ వాడతారు కదా మామూలుగా, బేదులు కావాలని ట్యాబ్లెట్స్ ఏది అక్కర్లేదు, ఇది చాలు. ఇది వాడితే మీకు తెలుస్తుంది, దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. అదే కాకుండా దాంట్లో ఉన్న అన్ని పోషకాంశాలు, అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్, తర్వాత హార్మోన్స్ అన్నీ మనకు వస్తాయి. సో కోటి దీంట్లో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే, ఇంకో విషయం చెప్పాలి. మన దేహంలో ఏదైనా ఒక వ్యాధి సఫర్ అవుతున్నాం అనుకోండి, ఒక వ్యాధితో సఫర్ అవుతున్నాం అనుకోండి, ఆ వ్యాధికి సఫర్ అవుతుంటే మన ఇమ్యూన్ సిస్టమ్, మన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొడ్యూస్ సమ్ యాంటీబాడీస్ టు ఫైట్ అగెన్స్ట్ ద డిసీజ్. ఈ విషయం ఎంతమంది తెలిసి ఇక్కడ యాంటీబాడీస్ నుంచి ఓకే. సో మన దేహము, మన ఆటో ఇమ్యూన్ సిస్టము నైట్ టైంలో మనం నిద్రించుతున్నప్పుడు ఆ యొక్క డిసీజ్ మీద ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. యాంటీబాడీస్ దే ప్రజెంట్ డైరెక్ట్లీ ఇన్ యువర్ యూరిన్, బ్లడ్లో ఉంటాయి, అవి యూరిన్కి వచ్చేస్తాయి. సో మనం తాగినప్పుడు వెన్ యూ లూప్ ఇట్ బ్యాక్, మనం ఆ యూరిన్ తీసుకొని మనం మళ్ళీ లూప్ ఇట్ బ్యాక్ చేసినప్పుడు ఆ యాంటీబాడీస్ నేరుగా మీ డిసీజ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తాయి. ఇది మంచి మెడిసినా కాదా? ఏ మెడిసిన్ ఈ విధంగా చేయగలుగుతా చెప్పండి? విచ్ మెడిసిన్ కెన్ డూ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్? ఏది చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మెడిసిన్ ఏందో, మనకున్న జబ్బు ఏందో, ఏదైనా ఒక వ్యాధికి పోతే, ఒక హాస్పిటల్కి పోతే ఆయన ఏ మెడిసిన్ ఇస్తాడో, మనకుండే వ్యాధి ఏంటి, ఆ లక్షణం ఏంటి, ఏది మ్యాచ్ కానే కాదు అది, అవునా కదా? సో దాని నుంచి అడ్డ పరిణామాలు అంటే దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కానీ మంచి ఎఫెక్ట్స్ ఉండవు మిత్రులారా. అది ఇక్కడైతే డైరెక్ట్లీ ఇట్ విల్ గో ఆన్ వర్క్ ఆన్ దట్ పర్టిక్యులర్ ఇష్యూ. అది అట్లాంటి మెడిసిన్ ఇది. అంటే ఇట్స్ కాల్డ్ ది బెస్ట్ ఇంటర్నల్ మెడిసిన్, ద మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జెటిక్ డ్రింక్, ద మోస్ట్ పవర్ఫుల్ న్యాచురల్ టానిక్ విచ్ ఈజ్ వెరీ మచ్ అవైలబుల్ విత్ ఇన్ అవర్ బాడీ. ఇది విశిష్టమైన విషయం, యాట్ జీరో కాస్ట్. అర్థమైందా? సో దానివల్ల ఇలాంటి మూత్రాన్ని మనం ఈ విధంగా ఉపయోగించుకునే విధానం చెప్తున్నాను నేను. సో ఆ విధంగా చేయండి. చేసుకున్న తర్వాత అది మీకు 11 అంటే పొద్దున్నే మూత్రం తీసుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ 11 o'clock ఒకసారి తాగొచ్చు. తర్వాత ఆహార విధానం చెప్పాను, ఇంకా దాన్ని అట్లే పాటించాలి. 11 o'clock మళ్ళీ 4-4:30 3 సార్లు తాగొచ్చు, 3 గ్లాసులు. ఓకే, అలా తీసుకుంటూ మూత్రాన్ని. ఇంకోటి మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ మూత్రము ఎనీ స్కిన్ డిసీజ్, మీరు నమ్ముతారో లేదో, ఏ స్కిన్ డిసీజ్, సోరియాసిస్ అనుకోండి పర్వాలే. నేను ఇంకా కొన్ని క్లాసులు చేశాను. కొన్ని క్లాసులు దేని మీద అంటే ది ఏజ్ ఓల్డ్ యూరిన్, అంటే వయసైన మూత్రం గురించి చాలా ఎక్కువ క్లాసులు తీసుకున్నాను. ఆ వయసైన మూత్రాన్ని వయసు అంటే ఏజ్ పెంచుకోవాలి అంటే అర్థం ఏంటంటే మూత్రాన్ని స్టోర్ చేసి పెట్టుకోవడం. మూత్రాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే దాన్ని ఏజ్డ్ యూరిన్ అని చెప్తాం మనం. ఆ యూరిన్ ఎట్లాంటిదంటే, మనకు ఉదాహరణకి సోరియాసిస్, ఈ యొక్క స్కిన్ మీద వచ్చేటువంటి అనేక డిసీజెస్ వస్తాయి. స్కిన్ సంబంధించిన ఏ అలర్జీస్, ఏ స్కిన్ డిసీజ్ అయినా కానీ ప్రతిరోజు ఆ ప్రాంతంలో ఆ మూత్రాన్ని, ఓల్డ్ యూరిన్ అయితే ఇంకా బెస్ట్, లేదా తాజా యూరిన్ అయినా కానీ, తాజా యూరిన్ను డ్రింక్ చేసేది ఒకటే కాదు చెప్తున్నాను. ఈ యొక్క 2 చెవులు, 2 ముక్కులు అంటే ముక్కు రంధ్రాలు, 2 కళ్ళు, ప్రతిరోజు తాజా మూత్రాన్ని అన్ని చోట్ల వేసుకోవాలి. ఇక్కడ 2 drops, ఇక్కడ 2 drops, ఇక్కడ 2 drops వేసుకోవాలి. వేసుకుంటే ఏమైంది తెలుసా? ఎంత అద్భుతం అంటే, ఏ జబ్బులు ఉన్నా కానీ వాటికి సంబంధించి అన్నీ పోతాయి. అంటే కాట్రాక్ట్ వాళ్ళకి క్యాట్రాక్టు, దృష్టి దోషాలు, కన్ను నొప్పులు, కళ్ళు ఒక అలర్జీ కానీ, కన్ను మంటలు కానీ, ఇవన్నీ కూడా నయమవుతూ వస్తాయి. అంత అద్భుతమైన విషయం ఇది. ఓకే, సో తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎందుకు అట్లా పనిచేస్తుంది అంటే, అది దాంట్లో నేను చెప్పినట్టుగా మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి
ఒక ఏదైనా ఏ ప్రాంతంలోనైనా మన అంటే సర్వరోగ నివారణ ఎందుకు కూడా ఎందుకన్నారంటే మన లోపల ఉన్న బాడీ సెల్స్ కరెక్ట్ వర్క్ చేస్తే చాలు. చనిపోయిన సెల్స్ కానీ వీక్, ఇప్పుడు ఒక లైట్ ఉంది, దానికి కరెంటు కొద్దిగా పోతే డిమ్గా వర్క్ అవుతుంది అవునా, మామూలుగా ఫుల్ వోల్టేజ్ పోతే ఏమవుతుంది, బాగా వర్క్ అవుతుంది. అట్లాగే మన లోపల ఉన్న బాడీ సెల్స్ వచ్చేసి మన మొత్తం దేహంలో ఉంటాయి. అవి సుమారు 120 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి మన బాడీలో. ఇవి ఒక్కొక్క మన దేహంలో ఒక్కొక్క ప్రాంతంలో హార్ట్లో పనిచేసే సెల్స్ హార్ట్లో ఉంటాయి, లంగ్స్లో పనిచేసే లంగ్స్ ఉంటాయి, కిడ్నీలో పనిచేసే కిడ్నీ సెల్స్, అన్ని చోట్ల సెల్స్ ఉంటాయి. వాటికి ఏం కావాలి, సరైన పోషకాంశాలు కావాలి, సరైన ఆక్సిజన్, సరైనటువంటి నీరు, డిహైడ్రేషన్ కాకూడదు, నీరు సరిగా ఇవ్వాలి. తర్వాత సరైన ప్రాణశక్తి అంటే నిద్ర సరిగా పోవాలి. ఇంత ఉంటే ఏ చనిపోయిన సెల్ కూడా మళ్ళీ తిరిగి ఉత్పత్తి అవుతుంది. అందుకే చాలామంది చూస్తుంటాం కదా, క్యాన్సర్లు కూడా సహజంగా పోయినట్టు ఉన్నాయి, క్యాన్సర్లు కూడా సహజంగా పోగొట్టుకున్నారు. ఎలా అంటే ఇదే. సో ఈ మూత్ర చికిత్స ఏ వ్యాధికి అంటే అన్ని వ్యాధులకు పనిచేస్తుంది. ఓకే, సో మూత్రాన్ని తాగే విధానం చెప్పాను నేను. మూత్రాన్ని అన్ని కళ్ళు, ముక్కు, నోరు వీటిలో ఎలా వేసుకోవాలి అది చెప్పాను. మూడోది మన స్కిన్ అలర్జీ కానీ స్కిన్ డిసీజ్ ఉన్న చోట ఏది లేకపోయినా కానీ స్కిన్ మొత్తానికి మనం పొద్దున్నే తాజా మూత్రాన్ని వాడచ్చు. మొత్తం దేహం అంతా మసాజ్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ వదిలేసి తర్వాత స్నానం చేయడం అంతే. ఓకే, స్నానం చేసేటప్పుడు కూడా సోప్ వాడకుండా మీరు మామూలుగా మన రైస్ పౌడర్ ఇట్లా పౌడర్ ఉంటుంది కదా, సో బాతింగ్ పౌడర్ దొరుకుతాయి, దాంతో రుద్దుకొని వదిలేయాలి. అంటే సోప్ వాడకూడదు. ఓకే, ఇదొకటి. అయితే మనకు ఏదైనా పర్టికులర్ డిసీజ్ ఉంటే ఓల్డ్ యూరిన్ ఈజ్ ద బెస్ట్. ఓల్డ్ యూరిన్ అంటే ఏంటి, మనం తాగంగా ఇంకా మిగిలిన యూరిన్ని ఒక గ్లాస్ బాటిల్లో, ఎస్పెషల్లీ లిక్కర్ బాటిల్ దొరుకుతాయి ఫ్రీగా. లిక్కర్ బాటిల్ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు, అది నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో పట్టి పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు ఎలా అంటే ఇట్లా కొద్దిగా సన్లైట్ కనిపిస్తూ ఉండాలి. పూర్తిగా అంటే సన్లైట్ కొద్దిగా కనిపిస్తే చాలు, డైరెక్ట్ సన్లైట్ పాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం టైట్ మూత పెట్టకూడదు, మూత కొద్దిగా అంటే లూజ్గా పెట్టాలి, గాలి వస్తూ పోతూ ఉండాలి. అలా పెట్టుకుంటే ఆ మూత్రము ఎన్ని రోజుల నుంచి అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది కేరళ, అక్కడంతా నేను అంటే ఈ కమ్యూనిటీ నేను డెవలప్ చేస్తూ వచ్చాను. సో అక్కడ వాళ్ళు ఒక 20 సంవత్సరాల నుంచి మూత్రం స్టోర్ చేసినారు. 20 years, లాస్ట్ 20 years దే హ్యావ్ స్టోర్డ్ దేర్ యూరిన్. అర్థమైందా? అది ఎంత పవర్ఫుల్ అంటే మీకు ఎవరికైనా స్కిన్ డిసీజ్ ఉందంటే ఒక్క గ్లాస్ వాళ్ళతో తీసుకొని మీరు రోజు దాన్ని పట్టించుకుంటూ పోతే ఆ స్కిన్ డిసీజ్ ఇంట్లోనే అద్భుతంగా నయమైపోతుంది. ఏ డాక్టర్ అక్కర్లే, అంత అద్భుతమైన విషయం ఇది. ఓకే, ఇది జరిగింది. ఓకే, సో ఆ విధంగా మీరు ఓల్డ్ మూత్రాన్ని తయారు చేసుకోండి, ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోండి. ఎవరో లిక్కర్ బాటిల్ పడేస్తూ ఉంటారు, తెచ్చి దాన్ని పట్టు పెట్టుకుంటే సో ఆ బాటిల్స్ అన్నీ కొద్ది షేడ్ ఈ లైటింగ్ షేడ్ ఉండే దగ్గర పెట్టుకోవాలి అంతే. మనం డైరెక్ట్ సన్లైట్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా కావాలంటే సన్లైట్లో తీసుకెళ్ళి పెట్టి ఒక 2 hours పెడితే తొందరగా ఏజ్ అవుతుంది యూరిన్ కూడా తొందరగా ఏజ్ అవుతుంది. అది వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఈ ఏజ్డ్ యూరిన్ యొక్క మహిమ ఏంటంటే చెప్తాను. ఏజ్డ్ యూరిన్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి. స్టెమ్ సెల్స్ గురించి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓకే, గుడ్. సో అందరికి కూడా మంచి నాలెడ్జ్ ఉంది ఇక్కడ. సో అంటే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేసామో అంత అద్భుతంగా తెలుసుకున్నారు ఆల్రెడీ, సంతోషం. సో ఈ యొక్క స్టెమ్ సెల్స్ మిత్రులారా, ఏజ్డ్ యూరిన్లో స్టెమ్ సెల్స్ డెవలప్ అవుతాయి. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ వ్యాధినైనా కానీ నయం చేస్తుంది అని. ఏజ్డ్ యూరిన్, ఎస్పెషల్లీ ఏజ్డ్ యూరిన్. ఇంకోటి ఏజ్డ్ యూరిన్ గురించి నేను ఆల్మోస్ట్ ఒక 6-7 క్లాసెస్ చేశాను. దాంట్లో తాగే విధానం కూడా చెప్పాను. తాగడం కొద్ది కష్టం, తయారు చేసుకునే విధానము ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే. తాగే విధానంలో కొద్దిగా చాలా నిదానంగా తాగాల్సి వస్తుంది. సో టకటక మామూలు యూరిన్ తాగినట్టు తాగలేం, కష్టం ఉంటుంది. అయితే అది ఎవరైనా తాగితే ఇన్స్టెంట్ ఎనర్జీ, అలా తాగడము ఇలా ఎనర్జీ. ఇన్స్టెంట్ డ్రింక్ చూసారా ఎవరైనా? ఇన్స్టెంట్ డ్రింక్ అట్లాంటిది అనమాట ఇది. సో అలా అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ విధంగా యూరిన్ను మసాజ్కి వాడుకోవచ్చు. మనము తాగడానికి, మసాజ్కు ఇదంతా అయిన తర్వాత ఇంకోటి, ఎవరైనా ఈ యొక్క పొట్ట సమస్యలు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నవాళ్ళు కానీ నైట్ మీరు పడుకునేటప్పుడు ఒకవేళ ఎక్కడైనా ఆ ప్రాంతంలో ఏదైనా క్యాన్సర్ ఉంది, పొట్ట ప్రాంతంలో ఎక్కడైనా కానీ ఎక్కడ ఉంటే కూడా దాన్ని బాగా యూరిన్ను ఆ బట్టన్ తీసుకొని యూరిన్లో బాగా తడిపి ఒక వెట్ ప్యాక్ చేసుకొని దాని మీద వేసుకొని పడుకుంటే చాలు. తర్వాత ఎక్కడైనా పుండు అయింది, గాయమైంది, అక్కడ కూడా వెట్ ప్యాక్ వేసేసి నైట్ వేసేసి పడుకుంటే పొద్దునకల్లా సో అద్భుతంగా హీలింగ్ అవుతూ వస్తుంది. తొందరగా హీల్ అవుతుంది, అతి తొందరగా. దాన్ని అటు వెట్ ప్యాక్ అని చెప్తాం.
వెట్ ప్యాక్ అంటాం. తర్వాత అదే మూత్రంతో మనం పళ్ళల్లో అంటే నోట్లో వేసుకొని దాన్ని పుక్కలిస్తూ పోతే లోపల ఎంత అద్భుతంగా క్లీన్ చేస్తూ వస్తుందంటే దంత వ్యాధులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి, అద్భుతంగా తొలగిపోతాయి. సో ఈ విధంగా ఈ మూత్రాన్ని వాడే విధానంలో ఇన్ని రకాలుగా వాడుకుంటూ పోవచ్చు. మన యొక్క పూర్వీకులు కూడా మన తాత వాళ్ళు ఆ టైంలో ఏం చేసేవాళ్ళంటే, మీ అందరికి కూడా పరిచయం ఉంటుంది, ఇక్కడ ఏదైనా గాయం అయిందంటే అక్కడ మూత్రం పోసేయని చెప్తారు. ఎవరికి ఆ అనుభవం ఉంది చెప్పండి? అందరికీ ఉంది. ఓకే, వెరీ గుడ్. సో దీన్ని బట్టి ఇది శాస్త్రీయంగా ఇన్ని విషయాలు మీకు ఎందుకు చెప్పానంటే మీరు దీన్ని నేర్చుకోవాలి. అవుతుందా? అది నెక్స్ట్ వాళ్ళది సబ్జెక్ట్. సో మిత్రులారా, ఇవన్నీ కూడా శాస్త్రీయంగా మీకు చెప్పడం జరిగింది. 4:30 స్టార్ట్ అవుతుంది, వాళ్ళని స్టార్ట్ చేస్తాం ఇంకొక 10 నిమిషాలు. ఎస్. సో ఈ విషయాలన్నీ కూడా శాస్త్రీయంగా మీకు చెప్పడం జరిగింది. అనేక క్లాసులు మనము మాతార్ ఫౌండేషన్లో చెప్పాము. ఇంకా దీనికి సబ్జెక్టు చెప్తూ ఉన్న కొద్దీ ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది ఇది. ఓకే, కాబట్టి దీంట్లో ఏంటంటే ఇంకా నెక్స్ట్ మీకు క్వశ్చన్స్కు ఒక 10 నిమిషాలు టైం ఇస్తాను. ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు మూత్ర చికిత్స, ఏ దాని గురించి మీకు ఏం డౌట్ ఉంటే అది అడగండి. ఓకే, మైక్ కావాలంటే ఇస్తారు. గోవింద్ గారు మైక్ కొద్దిగా హ్యాండ్ ఓవర్ చేయండి, ఎవరు కావాలో వాళ్ళకి. ఇంకో మైక్ ఉందా? ఎస్, అడిగే పర్వాలేదు. ఎనీ క్వశ్చన్ మీకు ఈ మూత్ర చికిత్స గురించి మీకు ఏదైనా సఫరింగ్ ఉన్నా ఏం చేయొచ్చు అని ఏ క్వశ్చన్ అడగొచ్చు, వాటికి ఆన్సర్స్ తీసుకోండి, మీరు ఉపయోగించండి. ఈ రోజు నుంచి మీ అందరికి చెప్పే సలహా ఏంటంటే తక్షణమే సురువు చేయండి అని చెప్తున్నా. అంటే ఇంకో దానికి సంబంధించిన డౌట్స్ ఉంటే అడగండి, పర్వాలేదు. మాట్లాడండి. Thank you, sir, for giving this wonderful information. My question is, what are the do's and don'ts when it comes to urine therapy? Yes, do's already I told. Okay. There's nothing to tell about do's. Don'ts are only one thing. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మూత్ర చికిత్స చేసేవాళ్ళు మామూలు కొన్ని తినకూడదని చెప్పాను నేను ఆల్రెడీ. ట్యాబ్లెట్స్లో అంటే ఎస్పెషల్లీ కీమియోథెరపీ టైంలో మాత్రం వాడొద్దని చెప్తాం. ఎందుకంటే కీమియోథెరపీలో వాళ్ళు ఉపయోగించే ఆ పాయిజనస్ కెమికల్స్ అంతా వస్తాయి ఆటోమేటిక్గా, అది అంత ఉపయోగం లేదు. మళ్ళీ అది అగైన్ లూప్ బ్యాక్ చేయాలి, మన లివర్ వచ్చేసి దాన్ని అంతటిని తొలగించాలి, కొద్దిగా కష్టపెడతాం, అనవసరంగా దేహానికి కష్టపెట్టినట్టు అవుతుంది. కాబట్టి కీమియోథెరపీ అట్లా చేసుకునే టైంలో దాన్ని ఉపయోగించని చెప్తాం. లేడీస్ అయితే పీరియడ్స్ టైంలో ఆ 5 days కంపల్సరీ ఉపయోగించకూడదు, అది కూడా కంపల్సరీ. అదర్వైజ్ మీరు డయాబెటీస్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ మూత్రాన్ని మీరు తాగొచ్చు, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. మూత్ర ఉపవాసం అవుతుంది, అది చాలా పవర్ఫుల్, అది చెప్పాలంటే ఇంకా టైం పడుతుంది. సో కాబట్టి ఇంతే, ఇంకా దీంట్లో డోంట్స్ అంటూ ఇంకా పెద్దగా ఏం లేవు. మూత్ర ఉపవాసం ఏంటంటే చెప్తాను. మూత్ర ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఆ రోజు ఏ రోజైతే మూత్ర ఉపవాసం చేయాలనుకుంటారో పొద్దున్నే మూత్రం తాగాలి. తాగాక ఒక 1 hour ఇడిచి ఒక గ్లాస్ నీళ్ళు, మళ్ళీ తర్వాత వచ్చే మూత్రాన్ని మళ్ళీ ఆ మూత్రం తాగాలి, మళ్ళీ ఒక గ్లాసు నీరు, అంతే. ఇంక ఇదే ఇలా పొద్దు నుంచి రాత్రి వరకు చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకా అక్కడ జ్యూసెస్ కావాలంటే తీసుకోవచ్చు, ఏ ఘన పదార్థం ఉపయోగించకూడదు. తర్వాత ఎవరైనా ఒకవేళ మీరు ఏదైనా మందులు వాడుతూ ఉంటే అర్జెంట్ మెడిసిన్ తప్ప ఏది వేసుకోకూడదు మూత్ర ఉపవాసంలో. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఆ ట్యాబ్లెట్ వేసుకోకపోతే నాకేమో అయిపోతుందనే ఆ సైకలాజికల్గా అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు ఆ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు తప్ప అదర్ ట్యాబ్లెట్స్ ఆర్ నాట్ అలౌడ్ డ్యూరింగ్ యూరిన్ ఫాస్టింగ్, అది చేయకూడదు. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే మీ దేహంలో ఉన్నటువంటి మొత్తం ఆ టాక్సిన్స్ అంతా బయటికి పంపించేస్తుంది. దేహము ఒకసారి సెటరేట్ కావాలంటే క్లీన్స్ కావాలి, అంటే డిటాక్సిఫై కావాలి. లోపల ఎంత కసు ఉంటుందంటే, ఎంత టాక్సిన్స్ ఉంటాయంటే, సో మీకు ఇంకా చెప్పాలంటే, ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే యూరిన్లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ నెగిటివ్ అయాన్స్. నెగిటివ్ అయాన్స్ గురించి నేను చాలా క్లాసెస్ తీసుకున్నాను, తెలుగులో కూడా తీసుకున్నాను. ఆ నెగిటివ్ అయాన్స్ మనకి ఎంత ఉంటే అంత ఆరోగ్యంగా మనం ఉంటాం. నెగిటివ్ అయాన్స్ అంటే ఏమో కాదు, మన దేహంలో ఎలక్ట్రాన్స్ ఎక్కువ కావడం. మన దేహంలో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం కదా, ఎలక్ట్రాన్స్ తక్కువ అయితేనే ప్రాబ్లం యాక్చువల్గా. దాన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ అయాన్స్ అని చెప్తాం. పాజిటివ్ అయాన్స్ అంటే టాక్సిన్స్,
మన దేహంలో ఏ టాక్సిన్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ ఏం చెప్తామంటే పాజిటివ్ అయాన్స్ అని చెప్తాం. అప్పుడు యూరిన్ లోపలికి పోయిందంటే యూరిన్ చేసే ఫస్ట్ పని ఏం తెలుసా, అన్ని టాక్సిన్స్ను బయటకు పంపించడం త్రూ ఎస్పెషల్లీ టు స్టూల్స్, అంటే మలం ద్వారా బయటకు పంపిస్తుంది. మలం ద్వారా బయటకు పంపించేస్తుంది. అది గొప్ప అద్భుతంగా పనిచేస్తుంది. సో ఆ విధంగా యూరిన్ ఫాస్టింగ్ ఇంతే. ఇంకొకటి యూరిన్ ఫాస్టింగ్ చేసేటువంటి వాళ్ళు ఆ ట్యాబ్లెట్స్ విషయం కూడా చెప్పాను, అదొకటి చేసుకోండి. సో ఆ మాత్రం చేస్తే యూరిన్ ఫాస్టింగ్ అనేది మీకు ఎంత అద్భుతం అంటే, ఏదైనా ఒక తీవ్రమైన వ్యాధి ఉంటే 7 రోజులు 10 రోజులు 15 రోజులు అట్లా కంటిన్యూగా మూత్రోపవాసం చేస్తే మీరు క్యాన్సర్ నుంచి కూడా బయటపడతారు. అది ఆల్రెడీ ప్రూవెన్. కావాలంటే మీరు ప్రయోగం చేయొచ్చు, ఏం తొందర లేదు. మీకు ఎలాంటి ఎనర్జీ తగ్గదు, మీకు ఎటువంటి ఇబ్బంది కాదు. ఓకే, ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. అలా మూత్ర ఉపవాసం చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఎవరన్నా ఒకవేళ సంతానం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే హస్బెండ్ మూత్రం వైఫ్ తాగాలి, వైఫ్ మూత్రం హస్బెండ్ తాగాలి. అప్పుడే సంతానహీనత నుంచి బయటపడతారు. అంటే ఇన్ఫెర్టిలిటీ. టు డీల్ విత్ ద ఇన్ఫెర్టిలిటీ one supposed to drink the partner's urine. అది మాత్రం చేస్తే చాలు, ఎస్పెషల్లీ ఇన్ఫెర్టిలిటీ ఉన్నవాళ్ళు. ఎస్, నెక్స్ట్. Sir, if a person is addicted to smoking or alcohol or some gutka and all these things, he cannot live overnight. So for such a person, can he consume that urine or not? Yeah, he can consume, but the result may be delayed. It will be delayed. Otherwise, it's not harmful or it's not poisonous. Okay. Because once you take intake, anything it goes through mouth, it enters into your digestive area. It is treated as a food. It's treated as a food for the stomach. It does its own functionality. I mean, liver will what liver does is it will try to bifurcate. అంటే తెలుగులో చెప్తాను, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కసారి మన యొక్క ఎవరైనా టొబాకో అట్లా వాడేవాళ్ళు కూడా తీసుకునేటువంటి మూత్రాన్ని ఉపయోగిస్తే కూడా అది ఎటువంటి తప్పు కాదు లేదా ప్రమాదకరం కాదు. మన లోపలికి పోయాక మన లివర్కి అది ఒక అంటే బర్డన్గా తయారవుతుంది, అంటే లివర్కి భారం అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న టాక్సిక్ మెటీరియల్ని మన లివర్ ఏం చేయాలి, మళ్ళీ దాన్ని సపరేట్ చేసి మలం ద్వారా బయటకు పంపించాలి. ఆ ఎక్కువ అడిషనల్ వర్క్ ఇస్తున్నాం అంతే. సో అది చేయకపోతే ఇంకా చాలా బాగుంటుంది. సేమ్ థింగ్ అప్లైస్ టు నాన్ వెజిటేరియన్స్. ఎస్, నాన్ వెజిటేరియన్ కూడా అంతే. నాన్ వెజిటేరియన్ లేదంటే ఇట్ విల్ ప్రొడ్యూస్, ఇట్స్ లైక్ యాసిడిక్, లైక్ నాన్ వెజ్ అనేది ఎట్లా అంటే అసిడిక్ ఫుడ్. అసిడిక్ ఫుడ్ వల్ల ఏమవుతుంది చెప్పండి, మీ బ్లడ్ కూడా అసిడిక్గా తయారవుతూ వస్తుంది, పోతూ అసిడిక్గా తయారవుతూ వస్తుంది. సో దట్ ఎన్విరాన్మెంట్ విల్ నాట్ సపోర్ట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ డిసీజ్. ఇన్ఫ్యాక్ట్ ఎనీ డిసీజ్ విల్ యాంప్లిఫై. Okay, that is why we try to say avoid the non-vegetarian food. Just in order to get the protein only you are eating the non-vegetarian. ప్రోటీన్ వచ్చేసి మనకి ఈ యొక్క అనేక గింజ ధాన్యాల్లో మస్తుగా దొరుకుతుంది. గింజ ధాన్యాలు ఉన్నాయి కదా, వాటిలో చాలా ఎక్కువ దొరుకుతుంది మనకు ప్రోటీన్. స్ప్రౌట్స్ అని ఉన్నాయి, మొలకెత్తిన విత్తనాలు, వాటిలో అద్భుతంగా దొరుకుతుంది. వై యూ హ్యావ్ టు ఈట్ నాన్ వెజిటేరియన్? యూ డోంట్ నీడ్ అట్ ఆల్. If a person is masala food and all మసాలా కొద్ది తగ్గించాలి. మసాలా result will get delayed. That's all. అంతే ఇంకేమి. It won't harm any. No, it doesn't do anything. Okay, thank you. స్టార్ట్ అవుతుంది. హలో సార్, ఎస్. ఈ మధుమేహానికి స్టోన్స్కు డయాబెటీస్ కూడా సేమ్ అండి. డయాబెటీస్ కూడా మూత్ర చికిత్స చేయడమే, దానికి వేరే ఏం సపరేట్గా ఏం లేదు. డయాబెటీస్ చికిత్సను కూడా ఇలానే చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా ఇప్పుడు ఏం చెప్పామో మూత్ర చికిత్స, ఇది ఎట్లా ఉంటుందంటే మెడిటేషన్ అనేది చేస్తాం. మెడిటేషన్ అనేది డయాబెటీస్కి ఎలాగా, బీపీకి ఎలాగా, క్యాన్సర్కి ఎలాగా, ఏమన్నా సపరేట్ పద్ధతి ఉందా? ఉండదు కదా. సో అలాంటిది ఏది ఉండదు. అంటే అర్థం ఏంటంటే ఒక పద్ధతి, అంటే ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెడితే మనకు విశ్వశక్తి వస్తుంది. విశ్వశక్తి అన్ని పనులు దాని పనిలో చేస్తుంది. అదేవిధంగా మూత్రంలో కూడా ఉండేది ఒకటే కామన్. అదేంటి, అన్ని లవణాలు, విటమిన్స్, తర్వాత హార్మోన్స్, ఎంజైమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా దేహంలోకి పోయినప్పుడు దేహంలో ఉండే సెల్స్ ఉన్నాయి కదా, సెల్స్ హెల్త్ను ఇంప్రూవ్ చేస్తూ వస్తాయి. చనిపోయిన అంటే ఆ సెల్స్ ఒక రకంగా పని చేయకుండా ఆగిపోయిన సెల్స్ కూడా ఇవి పోయిన తర్వాత పని చేయడం మొదలు పెడతాయి.
అందుకే సర్వరోగ నివారణగా మనం లెక్కేసుకోవచ్చు. అంటే మూత్రం కూడా సర్వరోగ నివారణ కింద మనం చెప్తాం. అలాగా సపరేట్ అంటూ ఏం లేదు. మళ్ళీ చెప్పండి సార్. కిడ్నీ స్టోన్స్కి ఎట్లా సార్? కిడ్నీ స్టోన్ కూడా అంతే అండి. కిడ్నీ స్టోన్ కూడా మీరు వాడుతూ పోతే కిడ్నీ స్టోన్స్ కూడా కరిగిస్తుంది, తగ్గిపోతుంది. ఇప్పుడు మనకు వచ్చిన యూరిన్ మొత్తం మనం తాగేయచ్చా సార్? తాగేయచ్చు, మొత్తం మొత్తం తాగేయచ్చు. వచ్చింది మనకు. అవును, మొత్తం మీరు రోజులో వచ్చే మొత్తం యూరిన్ కూడా తాగొచ్చు. అదే ఏం ప్రమాదం ఏం లేదు. ఏ ప్రమాదం లేదు, నథింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్. ఇంకా ఎవరికన్నా క్వశ్చన్ ఉందా? హలో సార్, నాకు కిడ్నీ ఒకటి పోయింది సార్. అది దీన్ని వాడచ్చు కదా సార్? వాడచ్చా సార్? కిడ్నీ పోయిందంటే ట్రాన్స్ప్లాంట్ అయిందా లేకపోతే ఏం ప్రాబ్లం? అది ఏం చేయలేదు సార్, సింక్ అయింది అంతే. సింక్ అయింది. ఒక కిడ్నీ బాగానే ఉంది, ఒక కిడ్నీ సింక్ అయింది. సో అప్పుడు ఏం చేయాలంటే దీన్ని వాడుతూ పోతే కొంత ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ కావచ్చు, కానీ దాన్ని పూర్తిగా నయం చేస్తుందని కాదు. అయితే మీకు యూరిన్ బయటికి నీట్గా రావడం కానీ వాటికి హెల్ప్ చేస్తుంది. అంటే బేసిక్ ఏంటంటే సెల్యులార్ లెవెల్లో ఇది వర్క్ చేస్తుంది. మూత్రం సెల్యులార్ లెవెల్లో మీ సెల్స్ని రిపేర్ చేస్తూ పోతుంది. కొంత లాంగ్ టైం పట్టినా కానీ రిజల్ట్ మాత్రం ఉంటుంది. మీరు అంతకుముందు తీసుకున్న మందులు ఉంటాయి కదా, మందుల పర్సంటేజ్ అన్నీ తగ్గుతూ వస్తాయి, ఎఫిషియన్సీ పెరుగుతూ వస్తుంది. ఆ కిడ్నీ ఫంక్షనాలిటీ మళ్ళీ ఎఫిషియన్సీ పెరుగుతూ వస్తుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేయడం వల్ల ఎటువంటి మిస్టేక్ లేదు. ఓకే సార్. ఓకే ఓకే. రెండో ఏది ఓకే. డయాబెటీస్ పేషెంట్ చేయొచ్చు. అంటే డయాబెటీస్కు మీరు డయాబెటీస్ ఉన్నా కానీ మీరు మాత్ర వాడతారు. డయాలసిస్ ఓకే సరే. సో డయాలసిస్ ఎట్లా అంటే మీ మూత్రం వాడకూడదు, మీరు వేరే వాళ్ళ మూత్రం తీసుకోవాలి. ఎందుకంటే డయాలసిస్లో మూత్రమే బయట రాదు కదా, మూత్రం వచ్చేది లేదు, ఏదో వస్తే చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది. కాబట్టి ఫర్గెట్ అబౌట్ ఇట్. యూ టేక్ హెల్తీ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఓవర్ ఇస్ హెల్తీ. సో టేక్ దేర్ యూరిన్ అండ్ స్టార్ట్ డూయింగ్ ద యూరిన్ థెరపీ. ఇప్పుడు చెప్పినట్టుగా చేయండి. అప్పుడు మీకు చిన్నగా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఖచ్చితంగా. సార్ రెండోది వెల్లుల్లి వాడచ్చా? వెల్లుల్లి వాడకూడదు. ఇట్ ఈస్ టోటలీ అంటే అదేంటంటే అదొక మెడిసిన్. యాక్చువల్గా చెప్పాలంటే అది మెడిసిన్ లాగా వాడవచ్చేమో, కానీ ఇక్కడ ఎస్పెషల్లీ ఈ యొక్క ఆధ్యాత్మికత ఉన్నటువంటి వాళ్ళు వాడడం అనేది అవసరం లేదు. ఎందుకంటే ఇట్స్ నెగిటివ్ ఎలిమెంట్ అగైన్. ఓకే, అది మిమ్మల్ని మీలో ఈ యొక్క తామసిక గుణాలను హెచ్చు చేస్తుంది. సో దాని నుంచి మీకు ప్రయోజనం రాదు. పర్టికులర్గా వెల్లుల్లి మాత్రం మనం వదిలేయాలి. ఓకే. రెండోది మా పప్పులో వేసుకున్న కారం కాస్త తగ్గించి వేసుకోవాలి. మామూలుగా వేసుకున్న పప్పులో వేసుకున్న కారం ఉంటుంది కదా, కారం ఆ కారం తగ్గించి వేసుకోవాలి, లేకపోతే తగ్గించాలి? ఎక్కువ కూడా తగ్గించాలి. అంటే ఒక మీడియంగా పెట్టుకోవాలి అంతే. ఓకే సార్. సరే సరే. సరే, సంతానలేమి వాళ్ళు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి సార్? భార్యాభర్తలు అని చెప్పారు. క్వాంటిటీ సేమ్, ఏం తేడా లేదు. అదే చెప్పాను కదా, ఇది ఆవు కథలాగా అని చెప్పి ప్రతిసారి చెప్తుంటారు. ఎక్కడ పోయినా ధ్యానం చేయని వస్తుంది చూడండి. ఎక్కడ పోయినా కానీ మూత్ర చికిత్స ఇట్లా చేయని చెప్పాల్సి వస్తుంది. ఇంకేం వేరే ఏముండదు, ఉండేది ఒకటే. సో ఇక్కడ ఉండేవాళ్ళందరూ, ఈ టీవీలో వాచ్ చేస్తున్న వాళ్ళందరూ ఈ వేదిక మీద మీకు ఎన్నో రెమెడీస్ చెప్తారు. ఆ రెమెడీస్ చెప్పడానికి ముందు ఆల్రెడీ దాన్ని ప్రాక్టీస్ చేసి రిజల్ట్ పొందిన వాళ్ళ యొక్క అనుభవాల్ని మీకు చెప్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఇది వాడడం వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి, కొంతమందికి కలిగాయి, వాడిన వాళ్ళందరికీ మంచి రిజల్ట్స్ వచ్చాయి అన్న విషయాన్ని ఇక్కడ మీ దగ్గర ప్రజెంట్ చేయడానికి ఆయన వచ్చారు. ఈజ్ నాట్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ డిసీజెస్. ఈ థెరపీలు తగ్గిపోతాయి అని మీకు సర్టిఫికేట్ ఇచ్చి రూల్ రాయడానికో ఏదో వాగ్దానం చేయడానికో రాయలేదు. రేపొద్దున ఇదే సెషన్లోకి వచ్చి నిన్నంతా వారం రోజులు వాడాను, నాకేం తగ్గలేదు అంటే అది మీ కర్మఫలాలు, మేమేం చేయలేం దాన్ని. మీరు చెప్పారు వాడాను నాకు తగ్గలేదు అని మళ్ళీ వచ్చారనుకోండి, దానికి మాకు రెస్పాన్సిబిలిటీ కాదు. ఓకే, ఎంతోమంది ఎన్నో మందులు వాడతారు, అందరికీ అన్ని రోగాలు తగ్గుతాయా? కొన్ని శరీరాలకి కొన్ని మందులు పట్టావు.
కొన్ని శరీరాలు కొన్ని మందులు వేసారనుకోండి ఇమ్మీడియట్ రియాక్షన్ వస్తాయి. వాటన్నిటికీ డాక్టర్లు మెడికల్ షాప్ వాళ్ళు కారణం అంటే ఆయా ఫార్మసీ కారణం అంటే కాదు కదా, అది మీ బాడీ తత్వం. ఇప్పుడు ఈయన ఎంతో పరిశోధన చేసి ఈ బెంగళూరు, చెన్నై, కేరళ అందరికీ ఎంతోమంది చెప్పారు, ఎంతోమంది వాడారు, ప్రయోజనం పొందారు. అది మీకు కూడా చెప్దామని వచ్చారు. మీరు దాని మీద పూర్తి విశ్వాసంతో ఏదైనా విని స్వీకరించి అనుమానం పెనుభూతం తగ్గుతుందా లేదా అని మొదలెట్టారనుకోండి, నిజంగా తగ్గదు. ఏది తగ్గదు? మీ వ్యాధి. ఏది పెరుగుతుందంటే మీ అనుమానమే పెరుగుతుంది. అందులో నిజం ఉందా అబద్ధం ఉందా అని చూస్తే ఇప్పుడుండే మనుషులందరికీ అబద్ధమే కనపడుతుంది, నిజం కనపడదు. ఎందుకంటే మీ దృక్పథాలన్నీ అలా ఉన్నాయి. కనుక ఒక మాస్టరు ఒక అనుభవంతో నిర్ధారణ చేసి చెప్పారు అంటే ఎస్ అని గుడ్డిగా నమ్మి వెళ్ళిపోవాలి. ఇది అవుతుందా, ఇది వస్తుందా, రాకపోతే ఏమవుతుంది, ఇలా అడిగేవాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. వాళ్ళకి మా సమాధానాలు వేరేగా ఉంటాయి. అవి ఎప్పుడు ఉంటాయి. సమాజంలో అటువంటి పర్సంటేజ్ జనాలు కూడా ఉన్నారు. ధ్యానం చేస్తే మూడో కన్ను తెరుచుకుంటుందా, ఎలా తెరుచుకుంటుంది, వాడు కూర్చోడు, ధ్యానం చేయడు, ఇలాంటి ప్రశ్నలు వేయడానికే ఉంటాడు వాడు. అలాంటి వాళ్ళు తెరుచుకోతుంది. ఏదో రామాయణం చదివావా, యోగ వశిష్టం చదివావా అంటే నేను చదివానండి బాగా తెలిసిపోయింది. ఏం చదవరు, ఒళ్ళించరు, చదవరు, ఏం తెలుసుకోరు, ప్రశ్నలు మాత్రం వేస్తారు. ఏమండి, ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈయన ఈ తర్వాత ఇంకోటి అన్నీ వస్తాయి. వినండి, జ్ఞానాన్ని అంతా తీసి పెట్టుకోండి. మీ మనసు మీకు చెప్పినట్టుగా మీరు అభ్యాసం చేసి చూడండి. పరీక్ష చేయడానికి కాదు, మీ సొంత లాభం కోసం ఇది నేను చేస్తున్నాను అని కృతజ్ఞతాభావంతో ఏది చేస్తే దాని నుంచి మంచి ఫలితం వస్తుంది. సార్ ఉల్లి మామూలుగా వాడుకోవచ్చా? అలాగే ఆ కృతజ్ఞత అంటే ఏమిటో తెలుసా మీకు? రోండా బైన్ మ్యాజిక్ అని బుక్ రాశాడు. ఎంతమంది చదివారు చెప్పండి? నేను ఎంతోమందికి ఇచ్చాను, చదివారు, వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. మాకు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. మ్యాజిక్ రహస్యం, హీరో, శక్తి, 4 సెట్టు. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను ఇస్తా. ఆ బుక్కులు చదివితే మీ జీవితం ఇలా మారిపోతుంది. మీరు హీరో ఎలా కావాలి, ఈ ప్రపంచంలో హీరో కావాలి అంటే మీ అభిలాష ఎలా ఉండాలి? శక్తివంతులు కావాలి అంటే ఏం చేయాలి? మన దగ్గర ఉన్న శక్తి, ఇప్పుడు శక్తి కావాలంటే వేరేది ఏమీ లేదు, మన దగ్గర నుంచి ఎక్కడి నుంచి పోతుందో దాన్ని ఆపాలంతే. కుండకి చిల్లు కింద ఉంది చిన్నది, అదేం కనబడలేదు, నీళ్ళు పోస్తూనే ఉన్నది, ఏమవుతాయి? అంతే, మన దగ్గర శక్తి అపారం. అదే చెప్తుంది న్యూ ఎనర్జీ బుక్ కానీ అసెన్షన్ కానీ మనం ఎక్కడి నుంచి లీకేజీలు అన్నీ ఉన్నాయి. ఏమవుతున్నప్పుడు కనుక మన నోటి మాటే పెద్ద ఆయన పత్రిజీ మనకు చెప్పింది వాక్క్షేత్రం, దాన్ని పక్కన పెట్టేశాం. ఎవరైనా ఏదైనా సహాయం అడిగారో లేకపోతే ఏదైనా పని అడిగారు అనుకో, అమ్మ నా వల్ల కాదమ్మా అంటే నీకున్న కెపాసిటీ సగం పడిపోయి అక్కడ ఆ ఒక్క మాట వల్ల. ఇప్పుడు వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఏమంటే ఎలా ఉంది వ్యాపారం అన్నా అనుకోండి, బాగుంది బ్రహ్మాండంగా ఉందని ఒక్కడంటాడా, ఏదో కాలక్షేపం అయిపోతుందండి. ఎందుకంటే కాలక్షేపానికి వ్యాపారం చేయడం అంటే వాళ్ళ లాభాలు మనమే నాకుం కదా. ఈ నోట్లో ఉండేటువంటి శనిగాన్ని బయటికి పంపించండి. అన్నిటికన్నా పెద్ద శని అదే. ఎలా ఉన్నావు, బ్రహ్మాండం, నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అనండి, ఏదో ఒక రోజు నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అయిపోతారు. యద్భావం తద్భవతి. ఆ ఒక్క మాట రాదు, అప్పుడు మీరు ఎంత శక్తివంతంగా ఉంటారు చూడండి. అదే ఆ బుక్ అంతా చెప్పేది. మీకు ఆసక్తి ఉన్నవాళ్ళు నా దగ్గరికి రండి, నేను చెప్తా. అప్పుడు సార్ ఉల్లి మామూలుగా వాడుకోవచ్చా? వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం. సో ఉపచేతన మనసు అని చెప్పి ఇంకో బుక్ కూడా ఉంది కదా, జోసెఫ్ మర్ఫీ,
డాక్టర్ జోసెఫ్ మార్పి, అది కూడా చదవండి. సార్ చెప్పినట్టుగా మన నమ్మకమే మనకు అతి అద్భుతమైనటువంటి చికిత్స. నమ్మకమే చికిత్స, అంతకంటే ఇంకేమీ లేదు. ప్రతిదీ కూడా నమ్మి కృతజ్ఞత భావం చేస్తే ఖచ్చితంగా అది అయి తీరుతుంది. జీసస్ క్రైస్ట్ కూడా ఒకసారి దారి వెంట వెళ్తూ ఉంటే ఎవరో ఒక ఆయన చొక్కా పట్టుకొని, అంటే ఆయన తాకితే రోగాలు పోతాయని చెప్తారు. అంటే చొక్కా పట్టుకుంటాడు, దానివల్ల రోగం పోయిందని చెప్పి ఆయన దగ్గర పోతే ఆయన చెప్తాడు, నీ నమ్మకమే నేను హీల్ చేసింది, నేను కాదు హీల్ చేసింది చెప్తాడు. అలాగా అంటే నీకు ఎంత నమ్మకం ఉంటుందో. ఉదాహరణకి అప్పటి రోజుల్లో మనం చూస్తూనే వాళ్ళం, అంటే షిరిడి సాయి కానీ వీళ్ళంతా కూడా ఏదో ఒక విభూతి నీకు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే దాని ద్వారా కూడా నీ శక్తి మీద నీకు నమ్మకం కలిగించడమే వాళ్ళ ఉద్దేశం. ఆయన ఏదో చేసేయాలని కాదు, ఆయన ఏదో నీకు ఇచ్చేస్తాడని కూడా కాదు. నీలో శక్తి ఉంది, ఆ శక్తి నువ్వు నమ్మట్లేదు, నేను ఇస్తే అన్న దీని పూర్వకంగా కూడా నువ్వు నమ్ముతావు. దాన్ని ఏమంటారు, ప్లెసిబో ఎఫెక్ట్ అంటాం, వినింటారు మీరు. ప్లెసిబో ఎఫెక్ట్ మంచి బుక్, ప్లాసిబో ఎఫెక్ట్ మంచి అద్భుతమైన బుక్ ఉంది దానికి, ప్లాసిబో ఎఫెక్ట్. సో ఇక్కడ మన లైబ్రరీలో కూడా ఉంది, నేను చూశాను. సో మీ దగ్గర కూడా చాలామంది ఇక్కడ కొని ఉండొచ్చు కూడా, దాన్ని చదవండి. ఓకే, ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే మనం పూర్తిగా నమ్మి విశ్వసిస్తే అది ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. మీ దేహంలో ఎలాంటి రోగమైనా, సో మానసికమైన, అది దైహికమైన ఎలాంటి రోగమైనా కానీ కంప్లీట్గా హీల్ అవుతుంది అనమాట. రైట్, డాక్టర్ కూడా అంతే, అన్నీ కూడా అంతే. నమస్తే అండి. ఈ యూరిన్ థెరపీ మీద బుక్స్ అంటే అవైలబుల్గా ఉన్నాయా? యూరిన్ థెరపీ మీద ఇక్కడ లేవు, మన సంస్థలో మహాతార్ ఫౌండేషన్లో దొరుకుతాయి. తెలుగులో కావాలంటే అంటే అది కూడా కావాలి. ఈ విద్య కూడా నాకు అంటే బెంగళూరులో ఒక ఆయన ఏజ్డ్, అంటే రీసెంట్గా 4-5 months బ్యాక్ ఆయన మరణించారు. సో బాడీ వెకేట్ చేసి, అయితే ఆయన నుంచి నేను నేర్చుకున్నాను ఈ విద్య. సో ఒక సంవత్సరం పైన అయింది. డాక్టర్ జగదీష్ బురాని అని చెప్పేసి 85 years వరకు ఆయన జీవించారు. ఆల్మోస్ట్ 6-7 లాంగ్వేజెస్లో బుక్స్ రాశాడు దీని మీద, యూరిన్ థెరపీ మీద. దాంట్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇట్లా క్యూర్ చేసుకున్న వాళ్ళవి, క్యాన్సర్తో సహా క్యూర్ చేసుకున్న మీరు చూడొచ్చు. అది తెలుగులో బుక్ ఉంది. తర్వాత మీరు ఫౌండేషన్ కాంటాక్ట్ కానీ కావాలంటే ట్రై చేస్తాం పంపించడానికి. ఓకే, థ్యాంక్ యూ. రైట్, సో టైం అయినట్టుంది. రైట్, రేపు కూడా మూత్ర చికిత్స మీద ఇంకొంత మనకు నాలెడ్జ్ షేర్ చేయబోతాం. కాబట్టి రేపు మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే రేపు అడగొచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ.